క్రీస్తునందు ప్రియ సంఘమ్మ, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి ఇంకొక ఆదివారము, సెప్టెంబర్ మాసము మొదటి ఆదివారము, రెండవ ఆరాధనలో మనందరం చేరి ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరచుటకు దేవుడి 9వ నెల కూడా ప్రవేశపెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. మనందరము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటానికి ఇక్కడికి వచ్చున్నాము. మరి ముఖ్యంగా గత 5 వారాలు దాటి 6వ వారంలో ఒకే అంశాన్ని మనం వరుసగా క్రమముగా నేర్చుకుంటున్నాం. దానిలో ఈరోజు ఒకవేళ ముగింపు కాదు, కానీ మనం ఇక్కడికి ముగించడానికి ఇష్టపడుతూ దేవుని యొక్క సన్నిధిలో ఒక వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. అదేమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యంలో మరి 1 కొరింథీ 3:16 ఇలాగున రాయబడింది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనే దేవుడు చెప్తున్నాడంటే, బైబిల్లో ఈ మాట నమ్మచ్చా? మనం బైబిల్లో ఈ మాటను మనం ప్రామాణికంగా తీసుకొని మనమేమో దేవాలయాలకు పరిగెత్తుతున్నాం. మరి అనేక మంది అన్యమతస్థులు వాళ్ళు దేవాలయాలకు వెళ్తే పుణ్యము, దేవాలయాలకు వెళితే అక్కడ మరి ఆ యొక్క స్వస్థత దేవాలయాలకు కలిగితే మరి గొప్ప విడుదల కలుగుతుందని నమ్ముతూ అనేకులు, ముఖ్యంగా మనలాంటి దేశస్తులైతే ఏం చేస్తున్నారంటే, పుణ్యక్షేత్రాల దర్శన వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి అక్కడ ఏదో ఉందని, దైవశక్తి, ఆ యొక్క దైవ సంబంధమైన ఒక మహిమ అక్కడ ఉందని దాన్ని వెదికి అక్కడికి వెళ్ళి చూచొచ్చి తరించామని, బతుకు బాగుపడిందని నమ్ముతూ ఇలాగున ప్రపంచంలో మన దేశంతో పాటు అన్ని దేశస్తులు అలాగున ఉంటే, మరి క్రైస్తవులకు అలాగున ఉందా? ఖచ్చితంగా లేదు. ఏ పుణ్యక్షేత్రం నువ్వు మక్కాకి వెళ్ళినా, కాశీకి వెళ్ళినా, లేకపోతే యెరూషలేముకి వెళ్ళినా ఏమీ లేదు. దేవుడు అట్లా ఉండేటట్టు అయితే బైబిల్లో ఈ మాట రాసేవాడు కాదు. మీరు దేవాలయం అంటున్నారు, ఇంకా దేవాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు నీకు. యు ఆర్ ద టెంపుల్. మనం ఎట్లా దేవాలయం? నేను స్త్రీని, నేను పురుషుడిని, నేను ఇంజనీర్ని, నేను డాక్టర్ని, నేను మేస్త్రిని, నేను టైలర్ని, నేను డ్రైవర్ని, నేను కుక్ని, నేను యాక్టర్ని, ఇలాగని అనుకుంటున్నాం. కానీ దేవుడు అన్నాడు కాదు. మీరు నా కుమారుడు రక్తం చేత కడగబడి బాప్తిసం తీసుకున్నాక, మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందినాక, మీ పాపాల నిమిత్తమే మీ కొరకు నేను పంపిన కుమారుడు వధింపబడి ఆయన రక్తంలో మీరు విశ్వాసం ఇచ్చినాక, ఇంకా మీరు ఇంజనీరు, డాక్టర్లు కాదు, మీరు లేకపోతే ఇంకేదేదో కాదు, మీరు తెలుగు వాళ్ళు కాదు, తమిళియన్స్ కాదు, మీరు అమెరికన్స్ కాదు, ఇండియన్స్ కాదు, మీరు దేవుని కుమారులు, నాకు భూమి మీద ఆలయం మీరు అంటున్నాడు. సో కనుక దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా ఉంది. క్రైస్తవులకి తెలిస్తే ఇంకా దేవాలయాల్లో ఏదో ఉందని చెప్పి ఇంకా ఎక్కడికో మరి ఆ యొక్క వేళంకిని మాత టెంపుల్కి కానీ, ఖైరతాబాద్ దేవాలయం కానీ, లేకపోతే ముత్తంగికే కానీ, ఇంకా గుణదల మాత దగ్గరికి క్రైస్తవులు వెళ్ళడం, మెదక్ చర్చికి వెళ్ళడం, అదంతా పాపం. అది దేవుడి దృష్టిలో. అన్యులు అలాగున చేస్తున్నారు, మనం కూడా అలాగున దేవాలయాలకు శక్తి ఉందని ఆ యొక్క రాళ్ళు రప్పలతో కట్టిన మందిరాలలో ఏదో దేవుని యొక్క శక్తి దాగి ఉందనుకునే ఒక బుద్ధిహీనత, అజ్ఞానములోంచి దేవుడు బయటికి విడిపించడానికి మనలాంటి సంఘాల్లో బోధిస్తున్నాడు. 1 కొరింథీ 3:16 ప్రకారం మీరు దేవాలయమే అన్నాడు. దేవుడు మరి దేవాలయం అంటే దేవుడు దేవాలయంలోనే ఉంటాడు. మరి మనలో ఎట్లుంటాడు? ఆయన రాశాడు అక్కడ, మీరు దేవాలయమే అన్నారు. దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది. యోహాను 4:24 ఉంది. జాన్ ద గాస్పల్ 4:24 యేసు ప్రభు చెప్తున్నాడు దేవుడు అంటే ఏమిటి అని అంటే, అక్కడ చెప్తున్నాడు ఆయన దేవుడు అంటే, చదవండి ఏమన్నది యోహాను 4:24. మరి ఇంకా దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనో సత్యం. దేవుడు ఆత్మ అని చెప్తున్నాడు. దేవుడు అంటే రాయి, దేవుడు రప్ప, దేవుడు సూర్యుడు, దేవుడు చెట్టు, దేవుడు జంతువు, దేవుడు పశువు, దేవుడు నది, దేవుడు ఇంకా మనిషి కాదు అని చెప్తున్నాడు. గాడ్ ఈజ్ స్పిరిట్. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. మరి ఆత్మను మనం చూడలేం, ఎప్పటికీ చూడలేం. ఎందుకు చూడలేమంటే, దేవుడు అన్నాడు, గాలి నువ్వు ఎప్పుడైనా చూసావా? గాలి పనులు చాలా చేసి ఉంటావు. నీ గాలి చాలాసార్లు పోయి ఉంటుంది కదా, నీకు చాలాసార్లు పంచర్ అయి ఉంటుంది కదా, సిగ్గు పోయి ఉంటుంది. గాలిని ఎవరైనా చూచారా ఇంతవరకు? కదా, మనం చూడలేకపోతున్నామండి. మనం యూనివర్సిటీకి వెళ్ళిన వాళ్ళు చూస్తారు, పిహెచ్డి చేసిన వాళ్ళు చూస్తారు, సైంటిస్టులు చూస్తారా? ఎవడు గాలిని చూడలే. అది అదృశ్యమైన ఆ యొక్క ఉనికిలో దేవుడు చేశాడు. కనుక నీలో నాలో కూడా ఆ తెలివి పనిచేయాలి. దేవుడు అంటే ఆయన అదృశ్యుడే, ఆత్మ అంటే ఆయనను చూడలేం గనుక, దేవుడు ఆత్మ గనుక ఆయన దేవాలయమైన మనలో ఆత్మలో ఆయన ఆత్మరూపుడుగా నివసిస్తాడు. అయితే దేవుడు మనలో ఆత్మరూపుడుగా నివసించడానికి ఇష్టపడి మన యొక్క దేహాన్ని ఆయన
ఏమడుగుతున్నాడు అంటే భూమి మీద రెంట్కి ఇస్తారా అని అడుగుతున్నాడు. కొంతకాలం కదా, మీ ఇల్లు ఇస్తారా? మనది కాదు ఇల్లు. ఆ తర్వాత ఆ యొక్క ఇల్లు డాక్యుమెంట్లు మన మీద లేవు, మనం కట్టియలేదు, ఏమీ చేయలేదు. అయినా కానీ ఎట్లా పోయి రెంట్కి అడుగుతారో మీ ఇంటిని అని దేవుడు ఈరోజు ప్రాధేయపడుతున్నాడండి. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి కదా, ప్రతి జంతువు కూడా ఏదో నివాసం ఆవాసం ఉన్నా దేవుడికి భూమి మీద స్థలం లేదండి. క్రైస్తవులు అయితే వెళ్ళిపోండి కదా, క్రైస్తవులు వచ్చి అని ప్రపంచంలో అందరూ ద్వేషిస్తుండగా ఆ దేవుడు తిరుగుతున్నాడు, నాకు కొంచెం స్థలం ఇస్తావా నీ యొక్క దేహము నీ బ్రతుకులో అని దేవుడు మనను నివాసంగా అందు గురించి చేసుకున్నాడు. అదొకటి. రెండవది, దేవుడు అంటున్నాడు ఆయన యేసుక్రీస్తు లోకానికి వచ్చింది మతాన్ని పెట్టడానికి కాదు, ఆయన ఇంకొక మతాన్ని ప్రారంభించడానికి రాలేదు, ఆయన ఇంకేదో కొత్త బోధలు చేయడానికి రాలేదు. ఆయన ఏం చెప్పాడంటే, ఈ లోకంలో నేను నీలో నివసించి నిన్ను నిత్య మహిమకు నడిపిస్తాను. చెప్పట్లు కొడదామండి. ఖచ్చితంగా మనకు ఫోన్స్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి. మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఏం ఓపెన్ చేయాలండి? ఏదో యాప్ ఓపెన్ చేయాలి కదా, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్తావో అది మెల్లగా చూపిస్తూ ఉంటుంది. అలాగున దేవుడు దీంట్లో సిమ్ లేకపోతే కదా ఎక్కడ పనిచేస్తా అండి, కరెంట్ లేకపోతే సేమ్ అంతే. ఒక కంపారిజన్ చెప్తా, మనలో ఆయన నివాసం చేసి ఏం చేస్తాడు? కొత్త మతాన్ని కాదు, మనలో నివాసం చేసి ఆయన కదా ఓ కేకలేయటానికి కాదు, మనలో నివాసం చేసి ఊగిపోవడానికి కాదు, అది కాదు. మనలో నివాసం చేసేది ఆయన కదా, ప్రసంగాలు పాటలు ఇవన్నీ కాదు, మనలో నివాసం చేసి ఆయన అంటాడు, బిడ్డ నీవు తప్పిపోకుండా తండ్రి యొద్దకు నడిపించడానికి నీలో నివాసం చే, ఐ విల్ రిసైడ్ ఇన్ యూ, నీలో ఉండి నా స్వరాన్ని వినిపిస్తూ నడిపిస్తానని చెప్పి దేవుడు ఈ కొత్త నిబంధన ఈ కాలంలో ఆయనకి ఏ ఆలయాలను ఆయన కట్టుమని చెప్పలేదు. నీ బ్రతుకును ఆలయంగా కట్టు, నీ శరీరాన్ని పవిత్రపరచుకొని ఉండమని చెప్పి పాత నిబంధనలో ఆయన ఈ భూమి మీద ఆయన మనుషులతో నివాసం చేసిన ఈ ప్రత్యక్ష గుడారాన్ని బైబిల్లో రాసిపెట్టేమన్నాడంటే, ఆనాడు నేను భౌతికమైన ఫిజికల్ ఆ యొక్క మరి వస్తువుల మధ్యలో నేను ఉండేవాడిని, అవి నేను తయారు చేయించాను. అవన్నీ దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆత్మరూపంగా మార్చి అవి మనలో యేసుక్రీస్తులో నెరవేర్చాడు. కనుక అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే లోపల ఉండేవి ఏమీ కూడా కాదండి. ఒక చిన్న చెప్పాలంటే మన పూర్వీకులు గడ్డి తినేవాళ్ళ, అప్పుడు మట్టి తినేవాళ్ళ, ఏం తిన్నారు వాళ్ళు ఆహారం ఇప్పటికీ లోపలదేం మారలేదండి. కానీ బయట కటింగులు మారిపోయినాయి కదా, కటింగులు మారిపోయినాయి, రింగులు పెడుతున్నారు, ఇంకా పిచ్చి పిచ్చిగా చేసు. బయటగా అయితే మారింది, లోపల ఏం మారలేదు. దేవుడు కూడా చెప్తున్నాడు, ఆనాడు ఈనాడు అంతరంగంలో ఆయన ఆత్మబోధ ఏమీ మారలేదు, అవే ఉన్నాయి. కానీ కొంచెము అవి వస్తురూపకం నుంచి అవి ఆత్మరూపంగా మారే కనుక మనలో ఏముండాలని. ఒకసారి ఆపరేషన్ అవుతా ఉంటే ఒక డాక్టర్ ఏం చేశారంటే భయంకరంగా భయపడిపోయారు. ఏం జరిగిందనంటే పేషెంట్ వచ్చి అతనికి ఏం చేశారంటే కిడ్నీ ఆపరేషన్ చేయమంటే ఆ డాక్టర్ లివర్కి ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఇంకేముందండి పాపం, లోపల బయట ఎవరుంటారు, అంతే సంగతులు. అలాగని ఒక డాక్టర్కి లోపల ఏమున్నాయో తెలియకపోతే, కిడ్నీ ఏదో కదా లివర్ ఏదో తెలియకపోతే ఏం ఆపరేషన్ ఏమవుతుంది? ఇంతే సంగతులు కదా. 108 తెచ్చిపెట్టుకోవాలి, అక్కడే ఉంటాయి కూడా. ఆలోచించండి. ఇక అలాగున క్రైస్తవుడు తన బ్రతుకులో దేవాలయం అయితే ఏముంటాయో తెలియకపోతే ఎంత విచారకరం అండి కదా. అందుగురించే దేవుడు క్రైస్తవులకు ఈ యొక్క బైబిల్ అనే ఈ సిలబస్ని ఇచ్చి దీన్ని చదవండి, నేర్చుకోండి. మీ జీవితంలో, మీ బ్రతుకులో, మీ శరీరంలో ఉండాల్సినవి ఏమిటో దేవుడు రాసిపెట్టాడు. ఒక డాక్టర్కి ఏది లివరో, ఏది కిడ్నీనో కదా, ఏది హార్టో తెలియకుండా వాళ్ళు డాక్టర్లు కాలేరు. అట్లనే దేవుడు కూడా అంటున్నాడు, మన లోపల ఉండాల్సినవి ఈ ప్రత్యక్ష గుడారాన్ని చూచి నేర్చుకుంటే తప్ప మనకు తెలియదు. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యములో గత 5 వారాల నుంచి వింటున్నారు. ఈ ప్రత్యక్ష గుడారం అనే దేవుని ఆలయం అరణ్యములో సీనాయి కొండ దగ్గర ఇశ్రాయేళ్లకు ఎడారిలో దేవుడు కట్టుమని ఆజ్ఞాపించిన ఇది ఏది కూడా అది శాశ్వతం కాకుండా తాత్కాలికంగా టెంపరీగా వాళ్ళంతా గుడారాల్లో ఉంటున్నారు కనుక తనకు కూడా గుడారాన్ని కట్టమన్నాడు. కానీ ఇవన్నీ తెరలతో కట్టారు, ఇవన్నీ కూడా తీసుకొని మోసుకొని పోవటానికి. దానిలో ఆయన ఈ యొక్క దేవాలయంలో ఆనాడు ఏమున్నాయో మనలో ఉండటానికి అంటున్నాడు. దేవాలయంలో ప్రవేశించగానే ఎదురుగా బలిపీఠం ఉంటుంది, ఆ బలిపీఠం దాటినాక గంగాళం ఉంటుంది, గంగాళం దాటి లోపలికి ప్రవేశిస్తే కుడివైపున సముఖ బల్లు ఉంటుంది, దానికి ఎదురుగా దీప వృక్షం ఉంటుంది, దాన్ని హీబ్రూ భాషలో మెనోరా అంటారు. ఆ తర్వాత ముందుకెళ్తే అక్కడ ధూప
వేదిక ఉంటుంది, దాని మీద ప్రార్థన ధూపాలు. ఆ తర్వాత లోపలికి ప్రవేశిస్తే ఏముంటుంది మనం బైబిల్లో ఈరోజు చూద్దాం. చూడండి, ఆ యొక్క నిర్గమాకాండం 20వ అధ్యాయం తీసి అన్నీ చెప్పుకుంటూ వచ్చాను, మళ్ళీ ఒక్కొక్కటి చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా వినని వాళ్ళు ఉంటే మన వెబ్సైట్లో పాత మెసేజ్లు విని నేర్చుకోవచ్చు. దేవుడు ప్రతిసారి, ప్రతిరోజు, ప్రతి క్షణము మాట్లాడతాడు. ఆ రోజు మెసేజ్ నాకు ఈ రోజు కదా, ఆ యొక్క మెసేజ్ ఉంటే దేవుడినితో మాట్లాడగలుగుతాడు. కనుక దేవుని యొక్క వాక్యం నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10వ వచనంలో, వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1.5, దాని ఎత్తు మరి 1.5, దాని మీద మేలిం బంగారంతో పొదిగించాలి, లోపల వెలుపల దానికి పొదిగించాలి, దాని మీద బంగారు జవ చుట్టూ కట్టాలి, దానికి 4 బంగారు ఉంగరాలు చేయించాలి, 2 ఉంగరాలు ఎదుటి పక్క 2 ఉంగరాలు వెనక ఉండాలని చెప్పి వాటి కాళ్ళకు వాటిని చేయవాలి. తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటికి బంగారు రేకులు పొదిచ్చి వాటిలో పెట్టి ఆ మోతకర్రలను చొచ్చించి దాన్ని తీసుకెళ్ళటానికి మోయటానికి ఉంచాలని చెప్పి చివరికి అంటాడు. చూడండి 15వ వచనం, ఆ మోతకర్రలు ఆ మందసపు ఉంగరంలో ఉండను, మాటి మాటికి తీయకూడదని. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములు ఉంచవలెను, మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠం ఉట్టిది కాదు, దాన్ని కప్పటానికి కూడా ఒక మరి పీఠాన్ని చేయాలని, అది మేలిమి బంగారుతో చేయాలని, దాని పేరు ఆయకర్. ఎందుకు దేవుడు దీన్ని చేయమన్నాడు? ఇప్పుడు ఈ బయట ఉన్న గంగాళమే కానీ బలిపీఠమే కానీ లోపల ప్రవేశించినాక ఆ సముఖ బల్ల, దాని ఎదురుగా దీపవృక్షము, ఇదిగో లాస్ట్ సారి మనం చూసాం, ఇది దీపవృక్షము ఉండాలని లోపల, ఇది వెలిగిచ్చేదని. లోకానికి మనం వెలిగివ్వాలి తప్ప లోకం నుంచి నేర్చుకునేది ఏమీ లేదు. మనము ఈ లోకానికి సత్యాన్ని ప్రకాశింపజేయాలి తప్ప మనకు ఎవడో సత్యం నేర్పించేది. ఎవ్రీ ట్రూత్, ఎవ్రీ మిస్టరీ, ఎవ్రీ ఈజ్ రివీల్డ్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. కనుక యేసే ఆ వెలుగై ఉన్నాడని దేవుడు ఆయన వాక్యపు సూర్యుడిని మనం మొక్కకుండా, దీపాలు పెట్టకుండా, చచ్చిపోయినాక పక్కన దీపం పెట్టి ఆత్మశాంతి అనకుండగా ఈ భూమి మీద ఉన్నప్పుడే మన ఆత్మదీపం వెలిగింపబడాలి యేసుతో. అందు గురించి ఆయన దీపమై ఉండాలని చెప్తున్నాడు. మన ఆత్మదీపాలను వెలిగించాడు ఆయన వాక్యంలో. ఆ తర్వాత ధూపవేదిక, దీని మీద ధూప ద్రవ్యాలు వేసి ఆ ఇంపైన సువాసనగా దేవుడికి మంచి ప్రార్థన చేయాలని ప్రార్థనకు సూచనగా. ఇలాగ అయిపోయిన తర్వాత ఇక లాస్ట్ లోపల ఏమి లేదండి. లోపల ఒక దేవుడు తుమ్మ కర్రతో ఒక పెట్టెను తయారు చేయమన్నాడు. కనుక ట్రంక్ పెట్టెలా చేసి దానికి బయట లోపల గోల్డ్ తోటి పొదిగించాలి. గోల్డ్ ఇక చూస్తే ఎవ్వరు కూడా కర్ర అనుకోవటానికి. ఆ తర్వాత దాన్ని మూయటానికి ఒక కరుణాపీఠం చేయాలి. ఓపెన్గా కాదు, డబ్బా మీద ఎట్లా మూత పెడతారో లిడ్ అలాగున ఒక మూతను తయారు చేయమన్నాడు. దాన్ని కరుణాపీఠం. దాని మీద 2 కెరూబులు ఎగురుతున్నట్టుగా ఉంటాయి. వాటి రెక్కలు ఒకదానికి అనుకుంటే అవి కిందికి మొహం చూస్తున్నప్పుడు ఆ పీఠము కింద ఆ బాక్సులో ఆ యొక్క చెస్ట్ కఫెన్ బాక్స్ లాంటి దాంట్లో ఆయన ఏమీ కాదు, మోషేకి కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన శాసనాలు రాసిచ్చాడు కనుక ఇట్లా ఒక 2 పలకలు అనుకోండి, ఆ పలకలు ఆయన చేతిలో ఉండే ఆ పలకల మీద 10 ఆజ్ఞలు రాశాడు. ఒక దాని మీద 4, ఒక దాని మీద 6. 4 ఆజ్ఞలు అవి దేవునికి మనిషికి మధ్య, 6 ఆజ్ఞలు అవి మనిషికి మధ్యలో రాసి ఆ శాసనాలను దేవుడు తన చేతితో ఆ యొక్క కొండ మీద రాతిని ఇట్లా లేజర్ లాగా కట్ చేసి ఆ పలకలు ఇచ్చాడు. ఆ పలకల మీద తన చేతితో వేలుతో రాశాడన్నది బైబిల్లో. దేవుడికి రాత వస్తుంది, దేవుడికి చదువు వస్తుంది, దేవుడు రాయగలుగుతాడు. రాసి ఆజ్ఞలు సీరియల్ నెంబర్లో 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు. అవి ఆ డబ్బాలో పెట్టమని చెప్పాడు, ఆ మందసంలో పెట్టమని చెప్పాడండి. అది ఇవ్వండి. అది మందసం ఎట్లా ఉంటుంది అని అంటే మీరు ఊహించకపోయినా ఇదిగో దాన్ని బట్టి ఇప్పటివరకు తయారు చేశారు. ఇది ఒక కేవలం ఆర్ట్ అండి, ఇట్లనే ఉంటుందని మనకైతే తెలియదు. ఎందుకంటే ఎవడు మందసాన్ని చూసిన వాడు ఈరోజు బతికిలేడు. వాళ్ళు రాశారే తప్ప దాని ఫోటో అయితే తీయలేదు. ఇదిగో ఇలాగున ఒక పెట్టె తయారు చేసి ఈ యొక్క పొడవు ఇంత ఉండాలి, ఆ తర్వాత వెడల్పు ఇంత ఉండాలి, దాని ఎత్తు ఇంత ఉండాలి, అది తుమ్మకర్రతో చేయాలి, దాని చుట్టూ లోపల బంగారంతో దానికి తాపకం చేయాలి. అది చూస్తే గోల్డ్ లాగానే ఉంటుంది, అచ్చం మెల్లు. దానిపైన ఒక పీఠం, దాన్ని కప్పటానికి ఒక పీఠం తయారు చేయాలి. దీన్ని కరుణాపీఠం అన్నాడు దేవుడు. ఈ యొక్క కెరూబులు 2 ఎగురుతూ ఉన్నారు, వారి రెక్కలు ఒకరొకరు, వాళ్ళ ముఖాలు దాని వైపు చూస్తుండగా దేవుడు చెప్తున్నాడు, ఈ యొక్క మరి ఈ ఉపకరణాన్ని మందస్సము అంటారు. అదే నిబంధన మందస్సం అంటారు, ఆర్క్ ఆఫ్ కవనెంట్. దేవుడు దీంట్లో నిబంధనలు పెట్టి ఏం చేసి, మీరు నాతో చేసుకున్న ఒప్పందాన్ని ఇక్కడ పెడుతున్నాను, అగ్రిమెంట్ ఇక్కడ పెడుతున్నాను దీంట్లో, కనుక ఇదే ఫైనల్, నేను ఇక్కడి నుంచే మాట్లాడతానని చెప్పి కెరూబుల మధ్యలో నుంచి దేవుడు మాట్లాడేవాడు. దేవుడు మరి కనిపాడు ఆయన. దేవుడు ఏం కనిపించలేదు. నేను చెప్పాను ఆత్మను చూడలేదు అన్నాడు, కానీ దేవుడు మాత్రం చూడకున్నా మాట్లాడతాడు. మనం శరీరం ఉంటే మాట్లాడతాం, నోరుంటే మాట్లాడతాం, నాలుగు ఉంటే మాట్లాడతాం, ప్రాణం ఉంటే మాట్లాడతాం కదా. ఆ తర్వాత పెదవులు ఉంటే మాట్లాడతాం. మన పెదవులు కోసేస్తే మాట్లాడలేము, నాలుగు కోసేస్తే మాట్లాడలేము, ప్రాణం పోతే దేవుడికి ఆ అవన్నీ అక్కర్లేదు. ఆయన శరీరం అక్కర్లేదు ఆయనకు, ఆయన ఆత్మ కనుక ఆయన డైరెక్ట్ మాట్లాడతాడు. ఇక్కడి నుంచి కెరూబుల మధ్యలోంచి ఆయన మాట్లాడతా అని చెప్పాడు. సో దేవుని యొక్క సన్నిధిలో ఈరోజు ఈ యొక్క మందసం గురించి దేవుడు అంటున్నాడు, అతి పరిశుద్ధ స్థలము ఇది, ఆవరణ లోపల పరిశుద్ధ స్థలము,
అతి పరిశుద్ధ స్థలం. ఆవరణలో రెండు ఉన్నాయి, ఆ యొక్క బలిపీఠము, గంగాళం. ఏసే మన బలిపీఠం. మనం వధించుకోవాలి పశ్చాత్తాపడ్డప్పుడు, మన మనస్సును వధించుకొని పశ్చాత్తాపడి దేవుణ్ణి అడిగితే ఆయన రక్తం మనల్ని కప్పుతుంది. అంతేకాదు ఇంకా మనం శుద్ధీకరించడానికి ఆ యొక్క గంగాళంలోంటి నీళ్ళలాగా మంచిగా మన బ్రతుకును కడుక్కోవటానికి వాక్యం ఇచ్చాడు. మళ్ళీ లోపలికి ప్రవేశించినాక కుడివైపున బల్ల, ఆ బల్ల మీద రొట్టెలు అంటున్నాడు. ఈ లోకంలో ఎవరికి ఆహారమే ఆకలేసినా నా బిడ్డను తీసి వాళ్ళకి ఇచ్చేస్తానని మదర్ తెరిస్తా ఇండియాకి ఇచ్చేసాడు. అలాగ కదా, అలాగే ఎంతో మందిని సేవకులను ఈరోజు ఇస్తున్నా. నీవు కూడా ఆయన సేవ అంటే ఆ యొక్క రొట్టెలాగా నువ్వు పిండి గ్రైండ్ అయితే తప్ప, కాల్చబడితే తప్ప నువ్వు ఇతరులకు ఆహారం కాలేవు. క్రైస్తవులు ఎందుకు ఈరోజు ఎవరికి పనికిరారంటే శ్రమ ఇష్టపడరు. మనం ఎంత శ్రమ పడితేనే అంత లోకానికి మనం ఆకలి తీర్చగలుగుతాం. కనుక మనమేదో యేసు దగ్గరకు వచ్చి నా ఆకలి నువ్వు తీర్చిన ఆయన, నా అవసరత తీర్చిన ఆయన అని సుఖాన్ని వెతుకుతున్నాం కనుక మనం ఎట్టి పరిస్థితులు ఎవరు ఆకలి తీర్చలేకపోతున్నాం. సముఖ బల్ల మీద రొట్టెలు ఏమిటి అని అంటే, ప్రభువా నేను పిండబట్టానికి, పిసకబడటానికి, నలగొట్టబట్టానికి, కాల్చబట్టానికి ఇష్టపడతాను నీతోనంటే, వెరీ గుడ్ బిడ్డ, నిన్నని మనల్ని ఒక జనములకు ఆహారంగా ఇవ్వగలుగుతాడు. అది సముఖ. దాని ఎదురుగా దీపవృక్షం చెప్పాను. ఇవి బైబిల్ చెప్తుంది. ఇవన్నీ ఇక్కడ ఉంటుండగా అతి పరిశుద్ధ స్థలంలో ఒకటే ఉంది, దాన్ని ఆర్క్ ఆఫ్ కవనెంట్ అంటారు. నిబంధన మందసం కనుక దేవుడు నిబంధన చేశాడు. కనుక ఎందుకు చేశాడు అంటే నా ప్రజలను చేశాడు. దాని యొక్క కవనెంట్ అక్కడ పెట్టాడు కనుక. చూడండి, ఈ యొక్క నిర్గమకాండ 20వ అధ్యాయంలో దేవుడు అంటాడు, అది పెట్టిన తర్వాత ఏమిటంటే దేవుడు చెప్తున్నాడు, నేను అది ఎందుకు పెట్టిస్తున్నాను మీ జీవితంలో అంటే, దేవుడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఇలాగ చెప్తున్నాడు వాళ్ళతోటి, నువ్వు ఈ మందసాన్ని చేసి దాని మీద కరుణాపీఠం పెట్టి దాని మీద కెరూబులను తయారు చేసి, పరలోకంలో ఆయన కెరూబుల మధ్యలోనే ఉంటాడు కనుక దానికి సింబాలిక్గానే భూమి మీద ఆ కెరూబులన్నీ దేవదూతలు. ఆ దేవదూతలు ఎట్లుంటారో కూడా మనం చూడలేదండి, ఎవరు ఊహించి వేశారు ఆ చిత్రము. దేవుడు చెప్తున్నాడు చూడండి, ఆ యొక్క నిర్గమకాండం 25వ అధ్యాయం 20వ వచనం, ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు ఒండెంటికి ఎదురుగా నుండవలను. ఆ కెరూబుల ముఖములు కరుణాపీఠము తట్టునుండవలను. నీవు ఆ కరుణాపీఠమును ఎత్తి ఆ మందసం మీద నుంచవలను. కవర్ చేయటానికి నేను నీకు ఇచ్చు శాసనములను ఆ మందసములో ఉంచవలను చెప్తున్నాడు. ఆ 2 పలకలతో కూడిన శాసనాలను ఆ మందసంలో ఉంచాలి. దేవుడు ఎందుకు ఇదంతా చేపించాడో 22వ వచనంలో ఉన్నది. అక్కడ నేను నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి శాసనములు గల మందసం మీద నుండి 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తం మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియచెప్తానంటే దేవుడు 2 సంగతులు చెప్తున్నాడు. నేను నిన్ను కలుసుకుంటాను, నేను నీతో మాట్లాడతాను అక్కడ అంటున్నాడు. 2 థింగ్స్ దేవుడు అన్నాడు. నేను ఎక్కడ కాదు ఇక్కడ కలుసుకుంటాను, నువ్వు నా దగ్గరకు వచ్చి నన్ను కలుసుకోవచ్చు. ఎక్కడ నేను ఇక్కడ మాట్లాడతాను నీతోనని చెప్పి దేవుడు ఆ మందసాన్ని ఇశ్రాయేలు మధ్యలో పెట్టి నేనే ఇక్కడ ఉంటానని చెప్పాడు. ఎవడైనా పోయి దేవుడు ఎట్లున్నాడో చూద్దామంటే కనపడ్డాడు. దేవుడు అంటున్నాడు, ఆ మందసమే దేవుడు. ఆ మందసం అవతల కెరూబుల మధ్యలో మాట్లాడతాడు దేవుడు. దేవుణ్ణి చూడాలంటే ఇప్పుడు దేవుణ్ణి ఏమని ఊహించుకోవాలి? ఒకసారి ఆ మ్యాప్ ఇవ్వండి. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అంటే మనకు ఈరోజు ప్రపంచంలో ఎవరికి కూడా తెలివి జ్ఞానము దేవుడు అంటే లేదు కనుక మనకన్నా ఉండాలి. దేవుడు కొరకు దేవుడు అంటే కెరూబులా, వాళ్ళు దేవదూతలు చెరుబియన్. దేవుడు అంటే కరుణాపీఠమా, అది బంగారంతో చేశారు. దేవుడు అంటే ఈ యొక్క మందస పెట్టినా అది చెక్కతో చేశారు. దేవుడు అంటే ఈ బంగారం కదా, బంగారం ఉందని మొక్కుతామా కావచ్చు. దేవుడు అంటే ఈ కర్రలా, ఏమి దేవుడు ఏడున్నాడు ఇక్కడ. ఈరోజు ప్రపంచానికి అంతటికీ మనకి అదే తేడా. ఒక్క క్రైస్తవుడు ఈ యొక్క మందసం గురించి నేర్చుకోలేదు, బతుకులు అసలు తెలియదండి క్రైస్తవం గురించి. దేవుడు అంటే ఏం మొక్కుతున్నాం ఇక్కడ? దేవుడు మోసే వస్తుంది ఏం కనిపిస్తుంది? ఏం కనపడు. బట్ స్టిల్ చెప్తున్నాడు, ఐఎమ్ హియర్, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూడు అంటున్నాడు. ఆ యొక్క మూలము బాకిలే. ఈరోజు ఏ దేవతలోకి వెళ్ళినా అదిగో ముక్కు, అదిగో కళ్ళు కనిపిస్తాయి, అదిగో దేవుడి మెడ, అదిగో దేవుడి తల, అదిగో కిరీటాలు, ఆ యొక్క హారాలు, వాళ్ళ యొక్క శరీరం ఎర్రగున్నాడా నల్లగున్నాడా, తొండ ముందు ఏదో ఒకటి దేవుడు అన్నాడు. యెహోవా దేవుడు కనపడ్డాను, ఆయన అలాగున కనిపి. కానీ ఇదే నేను ఇక్కడ ఉండేదని చెప్తున్నాడు. కనుక ఈ మందసం గురించి ఈరోజు మీరు స్పష్టంగా ఇది దేవుడు అని నమ్మటానికి బైబిల్ ఎక్కడ ఏం చెప్తుందో మనం యెహోషువ గ్రంథం తీద్దాం. 6వ అధ్యాయం తీసి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం తీయండి. కొంచెం ముందుకు వస్తే నిర్గమకాండం తర్వాత లేవీకాండం, సంఖ్యాకాండం, ఆ తర్వాత ద్వితీయోపదేశకాండం తర్వాత యెహోషువ అనే గ్రంథం వస్తుంది. ఇశ్రాయేల్ ఇంకా వాళ్ళ పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశాన్ని చేరుకోలేదు. వాళ్ళు దారిలో వెళ్తున్నారు. దారిలో వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఆ యొక్క దారిలో ఒక పెద్ద పట్టణం వచ్చిందండి. దాని పేరు ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణము వాళ్ళు బయటకు వచ్చి వీళ్ళందరినీ చంపేసినా చంపొచ్చు, వీళ్ళ దగ్గర అన్నీ లాక్కోవచ్చు, వీళ్ళని యుద్ధం చేసి వీళ్ళని లూటీ చేయొచ్చు, చంపేయచ్చు. తర్వాత వీళ్ళలో ఉన్న వెండి బంగారాలు పశువులు తీసుకోవచ్చు. వీళ్ళలో ఒకవేళ యవ్వన స్త్రీలు ఉంటే వివాహాల కొరకు ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. ఏదైనా జరుగుతుంది.
మరి అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు యెహోషువ, దేవా ఇటు ఎందుకు వచ్చాం అంటే దేవుడు చెప్పాడు, యెహోషువ ఆ యొక్క యెరికో పట్టణాన్ని చూసి మీరేం భయపడనక్కర్లేదు, వాళ్ళు ఆల్రెడీ భయపడుతున్నారు, నీకు ఆ సంగతి తెలుసో లేదో అంటే మరి ఏం చేయాలి దేవా అంటే ఆ పట్టణాన్ని నాశనం చేసేయమన్నాడు. ఇదేంటి ప్రభా, మేము వెళ్ళేది పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశానికి, ఈ పట్టణం గురించి ఎందుకంటే నేను చెప్పాను కదా యెహోషువ నువ్వు ఆ పట్టణాన్ని నాశనం చేయాలి. మరి ప్రభా అదంత అభేద్యమైన పట్టణం కదా, అది పెద్ద కోటగోడలతో, లోపల సైన్యము, రథాలు, రౌతులు, ఖడ్గాలు, ఈటెలు, బళ్ళాలు, డాళ్ళు, ఏ తంటే అది వాళ్ళకు, మాకంత లేవు. వాళ్ళు బయలుదేరి వచ్చారంటే నువ్వేం భయపడద్దు యెహోషువ, నువ్వు వెళ్ళి నేను చెప్పినట్టు చేయమన్నాడు. ఏంటంటే ఇశ్రాయేలుకు అనౌన్స్ చేయి, మనము యెరికో పట్టణాన్ని మనం స్వాధీనపరుచుకోబోతున్నాము. స్వాధీనపరుచుకోవడం కాదు, దేవుడు అది మనకి ఇచ్చేసి ఉన్నాడు అని చెప్తే ఇశ్రాయేల్ అంతా ఇదేంటిది కదా, ఇప్పుడు మనల్ని చూసేవారన్నా కదా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు అంటే మనల్ని చూసుకుంటాం మనమేనా, ఇది మనతో అయ్యేదా, ఆలోచన. మనం 10th క్లాసే గ్రైండింగ్ చేస్తూ ఉన్నాగా, ఎవరన్నా అంటే ఎట్లుంటుందండి అంటే అయోగ్యులం, మనకు శక్తి లేని వాళ్ళం కదా, అలాగున మనం నమ్మలేమండి కదా చాలాసార్లు. దేవుడి ప్రజలు కూడా అట్లనే చూస్తుంటే యెహోషువ అనలేదు, నిజంగా దేవుడు మనకిస్తాడు కానీ ఏం చేయాలో చెప్తున్నా అని చెప్పాడు. మనం ఆ పట్టణం చుట్టూ వెళ్ళి ఏం చేయాలంటే రోజు ఒకసారి దాని చుట్టూ తిరగాలి, మందసం తీసుకోవాలి, దీన్నే తీసుకోవాలి, దాని చుట్టూ ఒక రౌండ్ యాజకుల ముందుంటుండగా తిరగాలి. తిరిగేటప్పుడు ఏం చేయాలంటే నోటికి ప్లాస్టర్ వేసుకోవాలి, మొత్తం నోటి గట్టి ప్లాస్టర్, లేదంటే ఫెవికాల్ వేసి అతికిపచ్చి, ఎవ్వడేం మాట్లాడదు, మౌనంగా తిరగాలి. ఆ తర్వాత ఏం చేయాలి, అట్లా 6 రోజులు ఒక్క రౌండ్ మాత్రమే వేయాలి దాని చుట్టూ, పట్టణం చుట్టూ, పెద్ద పట్టణము, దాని చుట్టూ వాక్ చేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే 7వ దినమున 7 ట్రిప్పులు వేయాలి, 7 రౌండ్స్ కొట్టాలి. అప్పుడు కూడా ఇంతే, అంతే. ఆ తర్వాత నేను మీకు సంజ్ఞ ఇస్తాను, సైన్ చెప్తా అంటే ఒక సూచన, అప్పుడు గట్టిగా అరవాలి, కేక వేయాలి యెహోవా మీద. వేసినప్పుడు ఆ గోడలన్నీ కూలిపోతాయి. కూలిపోయాక మీరు అందరు లోపలికి ప్రవేశించాలి. ఎవడు ఎదురుగా కూలిపోతే వెళ్ళి లోపల దాంట్లో పురుషులనేమి, స్త్రీలనేమి, గాడిదలనేమి, గార్ధబాలనేమి, లేకపోతే పశువులనేమి, పసిపిల్లలు అందరినీ చంపేసేయాలి. చంపేసిన ఇంకేం చేయాలి, కాల్చేసేయాలి అని చెప్పి దేవుడు ఒక ఆజ్ఞ. బాగానే ఉంది అని చెప్పి వీళ్ళు దాని చుట్టూ 6 రోజులు తిరిగారండి. మార్నింగ్ వాక్ వెళ్తారు కదా, అట్లా మార్నింగ్ వాక్, బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కొడతారు కదా రౌండ్, అట్లా కొట్టుకోండి ఏదైనా పర్వాలేదు. మంచిగా 6 రోజులు, 7వ రోజు 7 రౌండ్లు వేసారు. యెహోషువ సంజ్ఞ ఇయ్యంగానే గట్టిగా కేకలు వేశారండి. వెంటనే అలాగున పడపడ పడపడమని ఎరుకో గోడలు కూలిపోయారండి. చెప్పలు కొడదామా, బైబిల్ అంటుంది దేవుడి మాట విన్నప్పుడు ఎరికో గోడలు కూడా అవి కూలిపోయాయి. మరి కూలిపోయిన తర్వాత ఏం చేయాలి, వెళ్ళారు, అందరినీ కూడా సంహరించారు, గొప్ప జయం పొందారు. ఆ ఇరుకులో ఉన్న వాళ్ళు అదిరిపోయారండి. మా ఏమి దేశం వీళ్ళు, ఒక్క ఈటె కానీ, ఒక బళ్ళెం కానీ, ఒక రాయి విసరకుండా అంతా పెద్ద కోటగడ ప్రాకారాలు గల పట్టణాన్ని జయించిన ఇశ్రాయేలుకి ఏమి శక్తి ఉందా, వాళ్ళ దగ్గర మందసం ఉంది, వాళ్ళ దగ్గర ఒక మందసం ఉంది, ఇది దాన్ని తీసుకొని వస్తారు, వాళ్ళ దేవుడు వస్తాడు, వాళ్ళ దేవుడు ఏదంటే అది ఊపేస్తున్నాడు. అయిపోయిన తర్వాత గొప్ప జయం. మరి యుద్ధం గెలిచిన తర్వాత ఏం చేయాలంటే కదా, యుద్ధం గెలిచినాక సంబరాలు కదా, పాటలు కదా, మరి చక్కగా కదా వెండికొండ సింధు నెట తెచ్చారు కదా, చక్కగా ఎయిర్పోర్ట్ నుంచి మా వెండమ్మ అని చెప్పి వెండికొండను తీసుకొచ్చి ఇక్కడ అక్కడ బహుమానాలు అన్నీ ఇచ్చి ఎంత ఊరేగించారు గెలిచినందుకు కదా. అలాగే మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేసి ఉంటారు, చాలా గొప్పగా సంబరాలు చేసుకున్నారు పట్టణం. అయిపోయినాక ఏమైందంటే అయిపోయింది, హాలిడేస్ అయిపోయినాయి కదా, దసరా హాలిడేస్ ఆ తర్వాత అయిపోతాయి కదా సంబరాలు అయిపోయినాక క్రిస్మస్, అట్లా వీళ్ళకి కూడా సంబరాలు అయిపోయినాయి. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు ఇంకా దారిలో ముందుకు వెళ్ళేటప్పుడు అక్కడ ఒక చిన్న పట్టణం ఉందండి, హాయి అనే పట్టణం. వెంటనే యెహోషువ ఏం చేశాడంటే వేగుల వాళ్ళని పంపించి ఆ పట్టణం ఎంత, దాని యొక్క సైనిక శక్తి ఎంత, మనం యుద్ధం చేయాలంటే ఎంత మనకు మరి ఆ యొక్క మరి బలం కావాలి, అన్ని అంచనాలు వేసి ఎస్టిమేషన్ చేసి ఓకే చిన్నదే ఎక్కువ మంది వెళ్ళనక్కర్లేదు, హాయి అనే పట్టణం మీదకి వెళ్ళిపోయారండి యుద్ధం చేయడానికి వెళ్ళినాక ఏమైందో చూడండి. దేవుని యొక్క వాక్యంలో కొన్ని వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అదే జరిగింది ఇక్కడ. హాయి పట్టణానికి వేగుల వాళ్ళని పంపించి కొద్దిగా ఉన్నారు కదా అనుకొని 3వ వచనంలో అనుకొని ఎక్కువ మంది ప్రయాసపడలేనప్పుడు 4వ వచనంలో కాబట్టి జనులలో 7వ అధ్యాయం 4
ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గమని యొద్ద నుండి షేబారిం వరకు వారిని తరిమి మొరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను అని చెప్తాను. ఒక చిన్న పట్టణం మీదకి వెళ్ళి ఓడిపోయారండి. ఒక్కసారి భయం వేసిపోయింది. ఇదేంటి, ఇశ్రాయేలుకు ఒకలాంటి వణుకు పుట్టేసింది. ఇంత పెద్ద పట్టణాన్ని జయించాము, బలమైన జనాంగాన్ని జయించాం, మరి ఈ చిన్న ఆయి మీద ఓడిపోయామేంటి అని అంటే వాళ్ళందరూ అనుకున్నారు మనది లాస్ట్ జయమో ఆ యొక్క ఎరుకోనేమో. ఇక్కడ నుంచి అన్నీ ఇంతేనా, ఇడికెళ్ళి ఓడిపోతా బాలా. చాలామంది కదా ఇక్కడ దాకా అయితే కొట్టాము, ఇప్పటి నుంచి తినడమేనా కదా, ఇప్పటిదాకా పాస్ అయ్యాము, ఇక్కడ నుంచి అన్నీ ఫెయిలేనా. చాలాసార్లు అనిపిస్తుంది అండి అట్లా కదా, ఇప్పటి నుంచి అన్నీ బ్యాడ్ డేసేనా, అయిపోయిందా, దేవుడు మనల్ని వదిలేశాడా. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నీ ఏమనుకుంటాయి, అంత పెద్ద ఎరుకోని జయించారు వీళ్ళు, హాయి పట్టణాన్ని జయించలేకపోయారు. కనుక మనందరం పోయి వాళ్ళ మీద పడదాం, వాళ్ళ దగ్గర దోచుకుందాం. ఏమైపోతారు, వణికిపోయారండి ఇశ్రాయేలు అపజయంతో. చివరికి యెహోషువ అనే భక్తుడు నాయకుడు తన బట్టలు చించుకొని బూడిదలో కూర్చొని దినమెల్లా సంతాపం దేవా మమ్మల్ని హాయి పట్టణం మీద ఎందుకు యుద్ధం గెలిపించలేదు, నా పాపం ఏంటి, నేనేం తప్పు చేశానని చెప్పి ఆయన వేదనతో బూడిదలో కూర్చొని ఏడుస్తూ ఉన్నాడండి, అంగలారుస్తూ ఉన్నాడు. దేవా ఏం జరిగిపోయింది. ఇప్పుడు ఈ చుట్టుప్రక్కల రాజ్యాలన్నీ ఏమనుకుంటాయి, వీళ్ళ దేవుడైనా ఐగుప్తులోంచి బయట, వీళ్ళ దేవుడైనా ఎర్ర సముద్రం, వీళ్ళ దేవుడైనా ఎరుకోను జయించి, ఇప్పుడు నువ్వు మమ్మల్ని వదిలిపెడితే చిన్న చిన్న దేశాలు లేచి కూడా తంతాయి మమ్మల్ని వచ్చి. కనుక ఎంత డేంజర్ స్టేజ్లో పడిపోయాము. దేవా మమ్మల్ని వదిలిపెట్టావా, నువ్వు ఏదైనా చేయమంటే ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడు చెప్పా, దేవుడు చివరికి అన్నాడు సాయంత్రం, నువ్వు ప్రార్థన ఆపేసి అన్నాడు, నీ ప్రార్థన నేను విననన్నాడు దేవుడు. ఎందుకు దేవా, ఎందుకంటే దేవుడు చెప్పాడు, నీలో ఒకడు పాపం చేశాడు నాకు విరుద్ధంగా, ఒక్కడు పాపం చేశాడు. మరి ఎవరు ప్రభు, నేను బయలుపరుస్తానని చెప్పినప్పుడు ఇశ్రాయేలు 12 గోత్రాలను బట్టి ఫస్ట్ జరహు కుమారులను, జరహు వాళ్ళని పిలిపించారు, జరహు అనే ఫ్యామిలీని. ఆ జరహు యూదా గోత్రం జరహు అనే ఫ్యామిలీని పిలిపించినాక ఆయన ముత్తాత ఆయన, ఆ జరహు తర్వాత వాళ్ళలోంచి నెక్స్ట్ ఆయన కొడుకు జబ్ది అనే ఆయనను పట్టుకున్నారు. ఆ జబ్ది అనే ఆయనను పట్టుకున్నప్పుడు మళ్ళీ ఆయన కాదు, ఆయన కొడుకు కర్మి అని పట్టుకున్నారు. ఆయన కర్మి అనే ఒక ఆయన కూడా కాదు, వాళ్ళ కొడుకున్నాడు ఆకాన్ అని ఉన్నాడు. పట్టుకోగానే పిలిపించారు, యెహోషువ పిలిపించాడు, నాయన ఆకాన్ నువ్వు ఏం చేసావు చెప్పు నాయన అంటే చెప్పాడు, నేను యా తండ్రి నేను చాలా పాపం చేశాను. నేను ఆ యొక్క ఎరుకోలోకి వెళ్ళినప్పుడు నేను ఒక షీనారు వస్త్రాన్ని, కొంత బంగారు కమ్మిని, ఆ తర్వాత వెండిని తీసుకొని వచ్చి నేను తెచ్చి ఆ యొక్క గుడారంలో దాచిపెట్టుకున్నాను, అదిగో మనుషుల్ని పంపించు అంటే పోయారు, అవన్నీ తీసుకొచ్చారండి. అప్పుడు యెహోషువ ఏమనాలి, నాయన ఎంత మంచిగా ఒప్పుకున్నావు పాపము నువ్వు, కనుక నీ దేవుడు నిన్ను దీవించుగాక అని అనలేదండి. ఏమన్నాడు తెలుసు, నీ వలన ఎవరికి అలాగున బాధ కలిగి, అదిగో ఆ యొక్క స్త్రీలు భర్తలను కోల్పోయి వారి పిల్లలు తండ్రి లేకుండా అయిపోయారే, ఇది తప్పు కదా, ఎంత పాపం కదా నువ్వు చేసావు అని అనంగానే దేవుడు ఏం చేశాడండి, ఆ యొక్క యెహోషువ అన్నాడు, వాళ్ళకు కలిగిన బాధ ఇతనికి కలుగును గాక. అంతే, ప్రజలందరూ తీసుకొని వెళ్ళి ఆకాన్ని, అతని భార్యను, అతని పిల్లల్ని, అతని యొక్క పశువుల్ని తీసుకెళ్ళి ఆకోరును ఒక లోయ దగ్గర అందరూ రాళ్ళు పెట్టి కూడా చంపేశారండి. దాని పేరు ఆకోరు లోయ అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఇక్కడ మనకి ఏం చెప్తుందంటే, యెహోషువ ఎదురుకు వచ్చి ఒప్పుకున్నాక అతన్ని ఎందుకు దేవుడు క్షమించలేదు అంటే, బైబిల్ అంటుంది పాపం జరిగినప్పుడు దేవుడిచ్చే కృపకు మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది, టైం ఉంటుంది. మంచిగానండి, ఫస్ట్ మనం తప్పిదాలు చేసినప్పుడు దాని యొక్క తీర్పు మన మీదకి దేవుడు పంపించాడు, గ్యాప్ ఉంటుంది అక్కడ. ఈ మధ్యలో కృప ఉంటుంది. ఏమిటంటే హాయికి యుద్ధం వెళ్ళి ఓడిపోగానే ఆకాను పరిగెత్తుకుంటూ వచ్చి ఈ యొక్క ఓటమి నా వల్లనే కలిగింది అని ఒప్పుకొని ఉంటే దేవుడు అతన్ని చంపేవాడు కాదు. తర్వాత యెహోషువ బట్టలు చింపుకొని బూడిదలో కూర్చున్నప్పుడు పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నాయన నేను పాపిని కనుక నన్ను ఇప్పుడే శిక్షించండి అని చెప్పి ఆ సొమ్మంతా తెచ్చి పెడుతుంది. దినమంతా వెయిట్ చేసినాక ప్రజలు వణికిపోయినాక యెహోషువ బట్టలు చింపుకొని బూడిదలో కూర్చొని ఆ తర్వాత జనాలందరినీ సమీకరించినాక ఆ యొక్క ఇశ్రాయేలు 12 గోత్రాల పెద్దలను నిలబెట్టినాక జరహు ఫ్యామిలీలో నుంచి, జబ్దీలో నుంచి, కర్మీలో నుంచి చివరికి వరకు ఒప్పుకోలేదు. పట్టుకున్నాక నువ్వు ఒప్పుకుంటావా?
ఈ బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. మన బ్రతుకులో కృప ఎప్పుడు తెలుసా? తీర్పుకు ముందు ఎంతో సమయం ఇస్తాడు. ఆ సమయాన్ని వాడుకున్న వాళ్ళంతా కూడా శిక్షించబడతారు. అది ఏదేని తోటలో నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఏదేని తోటలో ఆదామవ్వలు పండు తినంగానే దేవుడు ఏమనలేదండి. ఆయన దినమంతా ఈ సమయం వరకు చల్లపుట వచ్చాడు. వచ్చి ఆదాముని అడుగుతున్నాడు కదా, ఆదాము ఎక్కడున్నావు అంటే, నువ్వు చెట్లు అనుకున్నావు. ఎందుకున్నావు? ఎంత గ్రేస్ చూపిస్తున్నాడండి. నువ్వు ఎందుకు ఇంకా చెట్లు అనుకున్నావు, ఎందుకు ఇంకా నువ్వు అంటే, ఏమని దేవుడు ఆశపడుతున్నాడు? దేవా, నేను పాపిని, నేను ఆ పండు తిన్నానని ఒక్క మాటన్నా ఒప్పుకుంటాడేమో అని దేవుడు కృప చూపుతున్న సమయాన్ని అంతటిని కూడా పోగొట్టుకున్నాడండి కదా. ఎందుకు నీకు ఇట్లా అవుతుందని దేవుడు అడుగుతున్నప్పుడు నువ్వు పశ్చాత్తాపడవా, నీ నోటితో చెప్పవా, నువ్వు ఒప్పుకోవా? కానీ చివరికి ఆదాం ఏమన్నాడండి? యాడమ్ ఏమన్నాడండి? యాడమ్ అన్నాడు, ఈ మేడం నా కొంప ముంచిందన్నాడు. నాది కాదు పాపము దేవా, నీది పాపము. నీవు ఈ స్త్రీని నాకు ఇచ్చావు, ఈ స్త్రీ ద్వారా నేను పాపం చేశాను తప్ప నేను ఆ పండును ఆశించలేదు, తినలేదంటే. దేవుడు అంటున్నాడు, ఇది ఎంత ఘోరమైన జవాబండి, ఎంత తప్పిదం అంటే కృపను వాడుకోలేదండి. అంటే కఠినం చేసుకున్నాడు హృదయాన్ని, ఇంకా ఇంకా మొండిగా చేసుకొని దేవుడి శాపం వచ్చేంత వరకు కూడా అతడు మొండిగా చేసుకున్నాడు. ఏమంటున్నాడు కదా, ఆ యొక్క ఆదాము ఆ పండు తిన్నప్పుడు అతడిని అంటాడు, నువ్వు ఇచ్చిన భార్యను బట్టి పండు తిన్నాను అంటున్నాడు. కానీ దేవుడు ఆదాము కన్లియలేదా? ఇన్ని పండ్లు తిన్నాడు, దాని టేస్ట్ తెలీదా? ఇన్ని పండ్లకు తేడా తెలీదా? ఈ పండుకి గాడిదకు కుక్కకు ఒకే పేరు పెట్టలేదు కదా, కాకికి పావురానికి ఒక పేరు పెట్టలేదు కదా. ఎంత జ్ఞానంతో సృష్టించాడు. ఇన్ని పశువులు, ఇన్ని పక్షులకు పేర్లు పెట్టగలిగావే. నీకు ప్రతి పండుకు తేడా తెలుస్తుంది. నీ భార్య ఇవ్వంగానే ఏదైనా పండు కొరకంగానేది టేస్ట్ వేరే ఉంది అడగట్లే. కొంచెం ఉప్పు లేకపోతే ఏయ్ అంటారు, ఉప్పు ఏముండవు అని చెప్పి పెద్ద పెద్ద కోపాలు వచ్చేస్తుంటాయి ఇంట్లో. ఏం చేయకు, కూర ఉప్పు లేదని, ఆహా చిన్న టేస్టే నీకు డిఫరెంట్ లేదు. ఇన్నేళ్ళు తింటున్నావే పండ్లన్నీ, ఈ పండు డిఫరెంట్ లేదు నీకు? నువ్వు పండు తినంగానే కొరకంగానే కదా, అవ్వ ఇదేంటి డౌట్ కదా, అట్లే పట్టుకొని ఇదేదో తేడా ఉంది అని అడిగితే పీకుతా చెప్పు అంటే చెప్పేది ఆపేసేవాడండి. అవి చప్ప భార్య ఇచ్చింది కానీ తినేయడమేనా? ఎంత అంటే కృప దేవుడు ఇస్తాడండి. నీవు నా ఆజ్ఞ కంటే నీ భార్య మాట నీకు ఎక్కువైపోయిందని దేవుడు, నా మాట వినక నీ భార్య మాట విన్నందుకు ఇక నేను కృప చూపలేనని చెప్పి దేవుడు ఆ యొక్క ఆదామును శపించాల్సి వచ్చింది. ఆ యొక్క ఆకోరు లోయకి వెళ్ళక ముందు ఆకానికి ఎంతో టైం ఇచ్చాడు దేవుడు. ఆ టైం యూజ్ చేసుకోలేదండి, కృపను యూజ్ చేసుకోలేదు. మరి అవ్వను పిలిచాడు. అవ్వేం చేస్తుంది? అప్పుడు వెనక దాక్కొని ఉంది, మా ఆయనను వీపుతున్నాడు, చూస్తూ ఉంటుంటుంది. ఆయన వెనక ఉంది, దూరంలో ఉంది. దేవుడు దిగాడు, వేస్తాడికి ఏమైనా కొడితే నేను పారిపోదాం, ఎటన్నా పారిపోవడానికి పుట్టిల్లు కూడా లేదు, ఆయనే పుట్టిల్లు. ఇంకేం పుట్టిల్లుకి పోతుంది? తోమితే దంచితే ఇద్దరే ఉన్నారు కదా. అప్పుడు కదా చూస్తూ ఉంది, ఇలాగున చూస్తూ ఉంది. రా అని పిలిచాడు. పిలిచినాక అమ్మతోడు, అరే దేవుడు అంటే నువ్వేమో అందరికీ అమ్మ నువ్వే, నేను నీకు ఇంకా అమ్మ ఎక్కడ ఉన్నారు? అందరికీ తల్లి ఆమె కదా. అవ్వని పెట్టాడు దేవుడు. ఈవా నుంచి అవ్వ చేసేసాడు దేవుడు. నారీ నుంచి అవ్వ, నువ్వే అందరికీ తల్లివి, నువ్వు ఇంకేం తల్లి తోడలేదు ఏం లేదు. అడిగాడు, నువ్వు పండు నువ్వు తిన్నావా అంటే, అంటుంది తిన్నాను కానీ కదా, పీకుతావా ఏమన్నా కొడతావా? ఏం భయపడుతుందని భయపడుతూ అంటుంది. తను దేవుడి యొద్దకు వచ్చి దేవుడిచ్చిన గొప్ప కృపను, తన భర్త పశ్చాత్తాపడకపోయినా తను పరిగెత్తుకొని పోయి కాళ్ళ మీద పడి దేవుడి మీద, దేవా నేనే చేశారని ఒప్పుకోలేదు. కానీ ఆమె ఏం చేసింది తెలుసా అండి? ఆడవాళ్ళు డైరెక్ట్ ఎప్పుడు మాట్లాడరు, ఇండైరెక్ట్ కొడతారు కదా. వాడు చచ్చిపోవాలి చేసుకున్న మొగుడు కదా, కొట్టి 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 వాడు ఇల్లే పోతాడు అసలు. ఎంతోమంది ఇండైరెక్ట్ అంటే ఫస్ట్ ఆడవాళ్ళు అండి కదా, డైరెక్ట్ ఎప్పుడు మాట్లాడరు. అవ్వ కూడా డైరెక్ట్గా అని చెప్పట్లేదు. ఏమంటుంది తెలుసా? ఇదిగో ఈ సాతాను నన్ను మోసం చేసి, నా వల్ల ఏం కాదు, నేనమ్మా నేను పవిత్ర నేను ఎప్పుడు సాతాను వలన అంటే దేవుడికి ఇండైరెక్ట్గా ఏం కొడుతుంది తెలుసా? దేవుడా 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 నీ పోలీస్ సరిగ్గా లేదు, తోటలోకి పాములు వచ్చేయచ్చా, సర్పాలు వచ్చేయచ్చా, నువ్వు సెక్యూరిటీ పెట్టుంటే అది వచ్చేది కాదు, అది రాకపోతే నేను మాట్లాడకపోతే పండు తినేవాడు. ఎంత దరిద్రం అండి, మనుషులు తమ పాపాన్ని ఒప్పుకోకుండా ఇతరుల మీద వేస్తారు. దేవుడు దిగి వచ్చిన పండు తిన్నప్పటి నుంచి దేవుడు శపించేంత వరకు మధ్యలో గ్రేస్ ఉంటుందండి. కృపను దేవుడు వాడుకోమని చెప్తున్నాడు మనకు. కనికరం గల దేవుడు,
పశ్చాత్తాపడితే, ఒప్పుకుంటే, మారు మనసు పొందితే, మనము దేవుని సన్నిధిలో మారటానికి ఇష్టపడితే దేవుడు ఆయన వెంటనే క్షమిస్తాడండి. ఆ సమయం దాటిపోయింది కనుక దేవుడు ఇప్పుడు ఏం మిగిలిందండి? తీర్పు మాత్రమే మిగిలింది. కనుక అవ్వను శపించి, ఆదామును శపించి దేవుడు ఏదైనా తోటలో చెల్లగొట్టేశాడా? ఆనాటి నుంచి ఈనాడు వరకు అంటాడు దేవుడు, మీరు పాపం చేయంగానే నేను మీ మీద పడి చంపే దేవుణ్ణి కాదు, మీకు ఎంత కృప ఇస్తానంటే ఈ భూమి మీద ఈరోజు ఒక ఆయుష్కాలం అండి. ఒకడు పుట్టిలోంచి సచ్చేంత వరకు దేవుడు గ్రేస్ ఇస్తున్నాడు తెలుసా. ఆ మరణంలోకి ప్రవేశించే ముందే పశ్చాత్తాపడి మారు మనసు పొంది దేవుడి దగ్గరికి రావాలి తప్ప, లేకపోతే దేవుడు అంటున్నాడు కృపనో వాడు. కనుక ఇక్కడ ఆకాని విషయం చెప్తున్నాను. హాయి పట్టణం మీద ఓడిపోయాక ఏం చేస్తున్నావు నువ్వు? తెలుసు నీకు నీ పాపమని. యెహోషువ ఏడుస్తున్నాడు బూడిదలు, ఏం చేస్తున్నావు నువ్వు కదా? అప్పటికే యెహోషువ ఎత్తుకుతున్నాడు కదా, అప్పుడేం చేసావు? చివరికి నువ్వు పట్టుబడ్డప్పుడు అప్పుడు ఒప్పుకుంటావా నువ్వు? అది ఒప్పుకున్నట్టు కాదు, అది పట్టుబడ్డట్టు. అది అలాంటి పాపము అది ఒప్పుదల కానే కాదండి, అది పశ్చాత్తాపం కాదు అది. కనుక అన్నాడు ఇన్ని తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయమని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి ఇదంతా ఎందుకనంటే దేవుడు అంటున్నాడు అతను ఎందుకు చచ్చిపోయాడు అంటే బైబిల్లో చూడండి, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, యెహోషువ ద్వారా ప్రజలకు, ఇశ్రాయేలుకు యెరికో మీద యుద్ధం చేసి గెలవటానికి, వాటి ప్రాకారాలను కూల్చడానికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడు? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో 17వ వచనం, ఈ పట్టణంలో దీనిలో ఉన్న యావత్తు యెహోవా వలన శపించబడినాయి. గుర్తుపెట్టుకోండి, రాహాబను వేశ్య మనం పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమె బతుకుతుంది అన్నాడు. తర్వాత 18వ వచనం, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు కనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు 7వ అధ్యాయంలో చూడండి కింద, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసి ఎట్లనగా యూదా గోత్రంలో జరహు ముని మన్మన్ను, జబ్ది మనమన్ను, కర్మీ కుమారుని ఆకాను శపితము చేయబడిన వాటిలో కొంత తీసుకున్నాడు. అసలు దేవుడిది శపితమని ఎందుకు చెప్పాడండి ఎరుకోని? దానికి బైబిలే చెప్తుంది. ఎరుకో ఆనాడు వేశ్యల పట్టణం అండి, అది సిటీ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్. అంతా వేశ్యలు, అక్కడ ఆడవాళ్ళంతా అదే పని చేస్తారు. అక్కడ ఆ పడుపు వృత్తిలో ఆ పట్టణం కట్టబడుతుంది, డబ్బు వస్తుంది. ఎక్కడెక్కడో అంతా వచ్చి ఎరుకోలో వేశ్యల దగ్గరకు వస్తారు. చివరికి ఆ యొక్క ప్రాకారాల మీద కూడా వేశ్యల గృహాలు ఉన్నాయి. మన ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటుంది, మన ఇంటికి గోడ ఉంటుంది. గోడ మీద ఇల్లు ఉందంటే గోడ ఎంత ఉండాలి? గోడ మీద పిల్లి కాదు, గోడ మీద పిల్లి ఇంత నడుస్తుందిలే, కానీ గోడ మీద ఇల్లు ఉండాలంటే ఇల్లు ఆ గోడ ఎంత ఉండాలి? ఇదిగో ఇంత ఉండి ఉంటుంది గోడ. అట్లాంటి కుడ్యాలు ప్రాకారాలు కట్టుకున్నాయి ఎరుకో పట్టణము. అది శపితమైందని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? దాంట్లో ఏది ఎందుకు తీసుకోకూడదనంటే, అది వేశ్యలు, ఆడవాళ్ళు పాపం చేస్తూ సంపాదిస్తున్న సొమ్ము దాంట్లో ఉంది. అది మీకెందుకురా నా ప్రజలు, మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళకు శపితమైనవి అక్కర్లేదు. మనం కూడా ఆశీర్వదింపబడిన వాళ్ళం కనుక మనం వడ్డీల మీద బతకనక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, మనం ఆశీర్వదింపబడ్డాం కనుక జూదం మీద బతకనక్కర్లేదు, బార్లలో పనిచేసి బతకనక్కర్లేదు, ఇంకా అలాంటి స్థలాల్లో ఎక్కడ పనిచేసి మనం జూదం దగ్గర దేవుడి ప్రజలు బతకనక్కర్లేదు. అక్కడంతా జూదమాటానికి వస్తారు. దాంట్లో వచ్చిన బెనిఫిట్లు మనకెందుకు? ఆకాశం ప్రార్థన చేస్తే వర్షం ఇస్తుంది, భూమి విత్తనం ఇస్తుంది. దేవుడు అలాంటి ఆశీర్వాద ప్రజలకు అవ్వద్దు అని దేవుడు శపితమైన పట్టణాన్ని, మరి దాన్ని దేవుడు ఎందుకు తీపిచ్చేశాడు అన్నాడండి. ఇశ్రాయేల్ అట్నుంచి వెళ్తున్నారు. ఇశ్రాయేల్ భూమి మీద ఆ యొక్క పరలోకపు పోలీస్. వాట్ ఈజ్ ఇజ్రాయెల్ అంటే ద హెవెన్స్ పోలీస్ ఆన్ ద ఎర్త్. పరలోకపు పోలీస్ కనుక పాపాన్ని, శాపాన్ని, ఈ విగ్రహారాధన, దుర్మార్గతను అంతటి తన ప్రజలతో దేవుడు క్లీన్ చేస్తాడండి. అలాగున్న ప్రభుత్వం నుంచి ఎట్లా పోలీసు పంపిస్తుందో ఎక్కడన్నా అలాగున్న దేవుడు ఇశ్రాయేలుని తన పోలీసుగా పెట్టుకున్నాడు. కొట్టండి ఆ పట్టణాన్ని, అందు గురించి అన్నా కదా మీరేం పట్టనక్కర్లేదు, దాని ముందు తిరగండి, నేను కూల్చేస్తాను, మీరు కాల్చేసేయాలన్నాడు. అలాంటి శపితమైన పట్టణాల్లోనిది ఎవడు తీసుకున్నాడు? ఆకాను తీసుకున్నాడు. దేనికి భయపడి తీసుకోలేదంటే దేవుడి ఆజ్ఞకు భయపడి తీసుకోలేదు. ఈరోజు మనం నేర్చుకునే మందసం ఏంటంటే, దేవుడంటే ఏమిటి అని అంటే, ఈ లోకానికి దేవుడంటే కదా రాయి, రప్ప, విగ్రహం, బొమ్మ, సూర్యుడు, చంద్రుడు, చెట్టు, చేమ, పాము, ఏదైనా దేవుడే. కానీ క్రైస్తవులకు, ఇశ్రాయేలుకు దేవుడు అంటే ఏంటో తెలుసా? దేవుడంటే ఆజ్ఞ. గాడ్ ఈజ్ కమాండ్మెంట్. ఆయన ఆజ్ఞ అయి ఉన్నాడు మన జీవితంలో. అదే పెట్టాడు అక్కడ. ఆ పలకలు ఎందుకు పెట్టాడు ఆ పెట్టెలో? నేనంటే ఆజ్ఞలే, నీతో నిబంధన చేశాను, నన్ను ఎప్పుడు కలుసుకున్నా ఈ ఆజ్ఞల దగ్గరికి రాగానే నీ హృదయం, నీ మనస్సు, నీ అంతరంగం తెలుస్తుండాలి. నీకేంటి తెలుసా? దేవుడిది చెప్పాడు, నువ్వు దాన్ని గైకొనకపోతే ఆ యొక్క సీటుని జడ్జిమెంట్ సీట్ అంటారు.
కనుక అది తీర్పు పీఠంగా ఉంటుంది. దేవుడు అక్కడి నుంచి కాల్చి పారేస్తాడు, అక్కడి నుంచి భస్మం చేసేస్తాడు. కనుక బైబిల్ చెప్తుంది. ఒకసారి అది దేవుని యొక్క వాక్య ప్రకారము దేవుడు చెప్తున్నాడు, ఎవడైనా ఇక్కడికి వచ్చి నిలబడ్డప్పుడు ఇశ్రాయేలీయుడు ఆ యొక్క ఆకాను సరే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఏమని చెప్పాడు, మీరు ఆ యొక్క పట్టణంలో శపితమైనది ఏది తీసుకోకూడదు. నా ఎదుట నువ్వు భయపడకుండా ఉన్నావు గనక, నీకు కృప లేదు, ఇచ్చినా కానీ వాడుకోలేదు కనుక ఇక్కడి నుంచి నీకు తీర్పు అని చెప్పి దేవుడు అతని తీర్పు తీర్చి రాళ్లతో చంపేశాడు. దేవుడు ఎవరు అని అంటే ఈరోజు మనకి బైబిల్ అంటుంది, నథింగ్ బట్ ద కమాండ్మెంట్స్. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమైన దేవుడు శాసనాలుగా ఈ దీంట్లో బల్లలో ఈ యొక్క దాంట్లో ఉన్నాడు. సో గాడ్ ఈజ్ ఎ వర్డ్, అంతే. కనుక ఆయన అంటున్నాడు, అందు గురించే క్రైస్తవుల దేవాలయాల్లో బొమ్మలు ఉండవు, ఏ బొమ్మను పూజించారు. దేవుడు అంటే మనకి ఏం గుర్తు రావాలంటే ఆజ్ఞలు గుర్తుకు రావాలి. దేవుడు అంటే మనకి ఏం గుర్తు రావాలంటే ఆయన చెప్పిన విధులు జ్ఞాపకం రావాలి. కనుక వాటిని బట్టే మనం దేవుడు మన మధ్యలో ఉంటాడు, వాటిని బట్టే మనం దేవుణ్ణి స్తుతించగలుగుతాం. కనుక దేవాలయానికి దేవుడు ఏం తెమ్మంటున్నాడు, ఏం అక్కర్లేదని. ఒక్కొక్క దేవాలయానికి ఏం తీసుకెళ్తారు కదా, పండ్లు తీసుకెళ్తారు, పూలు తీసుకెళ్తారు, అగరబత్తులు తీసుకెళ్తారు, అరటి పండ్లు దేవుడు అన్నాడు నా దేవాలయానికి ఏమీ తీసుకొని అక్కర్లేదు. మళ్ళీ దేవుడికి ఏమి ఇస్తారు, వెండి ఇస్తారు, బంగారం ఇస్తారు కదా, ఇంకా రకరకాలవి ఇస్తారు. దేవుడు నా దగ్గరికి ఏమీ తీసుకొని రాలేదు. నువ్వు నువ్వు వచ్చినప్పుడు ఇవి ఇక్కడ ఉన్నాయి. రెండోది ఇవి ఎక్కడ ఉండాలి తెలుసా, నీ గుండెలో ఉండాలని చెప్తున్నాడు దేవుని యొక్క వాక్యంలో. చూడండి ఆ మాటలు ఎక్కడున్నాయో. ద్వితీయోపదేశకాండం తీయండి, 6వ అధ్యాయంలో ఆయన చెప్తాడు. కొంచెము సంఖ్యాకాండం తర్వాత దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎక్కడ ఉండాలంటే ఇక్కడ పెట్టెలో ఉంటాయి, కరెక్టే. నేను పెట్టెలో పెట్టి దానికి మొక్కమని చెప్పలేదు, అది నీకు కనపడదు కూడా, అది నీ కంటికే కనపడదుగా. అవి దేవుడు చెప్తూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే వాటిని, ఈ ఆజ్ఞలను ఎక్కడ పెట్టుకోవాలో చెప్తున్నాడు. చూడండి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము. నీవును నీ కుమారును నీ కుమారుని కుమారుడు మనవడు నీ దేవుడైన యెహోవాకు భయపడి. పాత నిబంధనలో 151 పేజ్ నెంబర్, న్యూ టెస్టిమెంట్ కాదు, ఓల్డ్ టెస్టిమెంట్. 151 పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించాను కట్టలని ఆజ్ఞలని నీ జీవిత దినములన్నింటినీ గైకొనొచ్చు. నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు మీరు స్వాధీనపరుచుకుంటూ ఏరు దాటి వెళుచున్న దేశమందు మీరు జరుపుకున్నట్టుకు మీకు బోధింపవలనని మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతయు అనగా కట్టడలను విధులు ఇవే. కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందునట్లు. ఇక్కడ 3 ఉంటాయి. నీవు వాటిని విని అనుసరించి నడుచుకునవలెను. వినాలి మొదట దేవుడి ఆజ్ఞలు. పెట్టెలో ఉన్నాయి కదా, మనకేం తెలుసు అంటే కాదు, అది రెగ్యులర్గా చెప్తూ ఉంటాడు దేవుడు. వాటిని ఏం చేయాలి, ఫస్ట్ వినాలి దేవుని ఆజ్ఞలు, రెండోది అనుసరించాలి, ప్రాక్టీస్ చేయాలి, తర్వాత నడుచుకోవాలి దాని మార్గంలో అని చెప్పి ఇప్పుడు అంటాడు. చూడండి, ఇశ్రాయేలు వినుమో, మన దేవుడైన యెహోవా అద్వితీయుడ దేవుడు, 2 కాదు ఆయన ఒక్కడైన దేవుడు. నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమ నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. చెస్ట్ అంటారండి, ఈ చెస్ట్లో పెట్టుకోమని చెప్తున్నాడు. ఈ చెస్ట్లో ఏముంటుందండి, గుండె ఉంటుంది కదా, హృదయంలో పెట్టుకోమని చెప్తున్నాడు. నీ హృదయంలో వాక్యం ఉంటే నేనున్నట్టే. ఈ యొక్క మందసంలో వాక్యం ఉందంటే నేను అక్కడున్నాను. నేను అంటేనే ఆజ్ఞలు వాక్యము. మరి నన్ను ఎప్పుడు చూసినా ఆజ్ఞల్లో నువ్వు చూడాలి అని దేవుడు స్పష్టంగా చెప్పినప్పుడు దేవుని యొక్క వాక్యం అవుతుంది. ఆకాన్ ఎందుకు చచ్చిపోయాడంటే చెప్తున్నాను, శోధన బయట ఉంది, శాసనము లోపడలేదు. ఇది ప్రాబ్లం అతనికి వచ్చింది. శోధన లోకంలో ఉంటుంది, వెండి తీసుకోవాలి, బంగారం, అది ఇది బయట ఉంటుంది శోధన ఎప్పుడు. కానీ ఆ శోధనని జయించాలంటే లోపల ఏముండాలి, మనకు శాసనం ఉండాలి. దేవుడు ఆ శాసనాలను లోపల పెట్టమని చెప్తున్నాడు, బయట కాదండి కదా. బయట కాదు. ఎగ్జామ్కి వెళ్తారు, అటు ఇటు చూస్తూ ఉంటారు, అంటే ఏంటి, ఏమి చదవలేదు, ఏదైనా ఇస్తే రాస్తా అని. అప్పుడు అక్కడి నుంచి సారి తిరుగుతాడు, ఏ రాసి లేవు అంటాడు కదా. లోపల ఈ బుర్రలో ఏమైనా ఉంటే లోపల ఏం లేదనుకో, ఇంకా మధ్యాహ్నం వరకు సుస్తున్నాయి కదా, ఇంకేమీ లేదు. అంటే లోపల ఉంటే రాయగలుగుతాం, లోపల లేకపోతే ఏమి రాస్తామండి. దేవుడు కూడా అంటున్నాడు, మీలో ఆజ్ఞలు ఉంటే అవి బయట శోధనని మీకు జయింపజేస్తాయి. ఆకాను ఎందుకు చచ్చిపోయాడు, ఒక్క రోజులో రాళ్ళు పెట్టుకొట్టి. అతడు సున్నతి చేయబడినందుకు చావలేదండి, సున్నతి చేసుకో. అతడు రోజు దేవుని ఆరాధించాడు, బలులు ఇచ్చాడు, నీతిగా ఉన్నాడు, అన్నీ బాగున్నాయండి, అతనిలో ఏ పాపం లేదు. అతను నరహంతకుడు కాదండి, వ్యభిచారి కాదు. ఆకానే గుడ్ మ్యాన్, మంచిగా ఉన్నాడు. కానీ ఒక్కటి యెహోషువ చెప్పిన ఆజ్ఞ, ఆ పట్టణమంతా వెండి బంగారాలతో ఉంది. వేశ్యలు పడుపు సొమ్ము పండుకొని సంపాదించిన ఆ డబ్బు చూశాడు ఆకాను. అమ్మ కొంచెం ఒక్క షీనారు వస్త్రం
ఒక్క బంగారు కమ్మి, కొంచెం వెండి తీసుకుంటే ఎవరికి తెలియదు, నేను దాచిపెట్టుకుందాం అనుకున్నాడు. కానీ లోపల ఆజ్ఞ విషయమైన ఆ బలము లేక శోధనలో పడిదైపోయాడు. అందు గురించే దావీదన్న 2 మాటలు చెప్తాను. బైబిల్ అందరూ నేర్చుకోవాలండి. ఇవి మీరు నేర్చుకుంటే ఎంత శ్రేష్టం అంటే, చిన్ననాటి నుంచే సండే స్కూల్ పిల్లలకు కూడా నేర్పిస్తారు. 37వ కీర్తన 31వ వచనం చదవండి. 31లో ఒక మాట ఉంటుంది. 37వ కీర్తన 31వ వచనంలో దేవుడు అంటాడు, ఈ రోజు వరకు మన కాళ్ళు జారకుండా ఉండాలంటే దేవుడు అంటాడు, వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయంలో ఉన్నది, వారి అడుగులు జారవు. చప్పట్లు కొడతామా అండి? దేవుడు ఒక సీక్రెట్ చెప్తున్నాడు మనకి. మన జీవితాలలో కాళ్ళు ఎందుకు జారుతాయి అంటే, తప్పులు ఎందుకు చేస్తాం, ఎందుకు జారిపోతామంటే, దేవుడు అంటున్నాడు, నా ప్రజల యొక్క నెత్తి మీద ఉండదు ధర్మశాస్త్రం. బోనాలు పెట్టుకున్నట్టు కదా, ఇంకేమైనా పెట్టుకొని ఎవడేమన్నా నెత్తి మీద కదా, పీర్లు పెట్టుకొని, అవి పెట్టుకొని, సిలువలు పెట్టుకొని, బొమ్మలు పెట్టుకొని దేవుడు ప్రజలు ఊరేగించరు, ఊరేగింపబడరు. వాళ్ళన్నా నా ప్రజలందరికి కూడా నేను ఎక్కడుంటానంటే ఆయన అంటాడు, ధర్మశాస్త్ర రూపంలో వారి హృదయంలో ఉంటాను, కనుక వారి అడుగులు జారవు అంటున్నాడు. అంటే దేవుడు అన్నాడు, ఇది నీ మందస్సం అంటున్నాడు. యువర్ చెస్ట్ ఈజ్ ద కవనెంట్, ఆర్క్ ఆఫ్ కవనెంట్. దీని లోపల ఉండాలంటే నువ్వు. అంతేకాదు చూడండి, 119వ కీర్తన 119వ కీర్తన 11వ వచనం చదవండి. మంచి చదువు. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అది ఏమన్నాడండి? ఎక్కడ ఉంచుకున్నాడంటే వాక్యాన్ని ఆయన హృదయంలో ఉంచుకున్నాడు. అంటే దేవుడు చెప్తాడు, ఆ రోజు కూడా పెట్టెలో పెట్టించాడు దేవుడు. అది పైన ఎదురుగా పెట్టి కదా, ఆవు సబ్జని దండం కరో అవి పెద్ద 2 పలకలు పెట్టి మొక్కేసేసి ఆ పలకలు గారు కొంచెం జర్రాపై జర అట్లానే ఇట్లానే వెళ్ళిపోవడం కాదు కదా. అరే తిరిగి పట్టుకో, చంపలేసుకో. దేవుడా 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 దేవుడా. ఏమొస్తుంది? నీ బుర్రకేమెక్కుతుంది, నీ తెలివికేమెక్కుతుంది? ఏం చెప్తున్నాడో తెలియక మొక్కడం ఏంటండి? అందు గురించి ఆయన కళ్ళకు కనిపించట్లేదండి అది అసలు. ఇట్ ఈస్ అ జస్ట్ ఒక బాక్స్, అది కనపడదు. మోషకు కూడా కనపడదు. మోషే కూడా వెళ్ళి ఏం దేవుడు అంటే ఆజ్ఞ, వాక్యం అంతే. ద గాడ్ ఈజ్ కమాండ్ అంతే, ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు అన్నాడు. అందు గురించే దావీదు అంటాడు, దేవా నా బ్రతుకంతా నా హృదయంలో నీ వాక్యాన్ని పెట్టుకుంటున్నాను. అవి మిద్దెల మీద, కొండల మీద, రాళ్ల మీద, దేవాలయాల్లో పెట్టేవి కావు. అవి నా హృదయంలో ఉండడము నిబంధనకు సూచన. ఎందుకంటే ఇవి మన హృదయంలో ఉన్నప్పుడు మనం వాటిని జారిపోలేము. ఒకసారి ఒక స్త్రీ, పెళ్ళైన స్త్రీ ఒకరితో అక్రమ సంబంధం ఏర్పాటు చేసి వాడితో తిరగటానికి పోయినప్పుడు వాడు ఏం చేశాడంటే, వాడు కొంచెం మంచి సెంటిమెంట్ అనమాట. వాడు ఎప్పుడైనా ఆ స్త్రీ దగ్గరికి పోతే, నాకు కొంచెం ఇది అవుతుంది, ఏంటంటే నీ మెడలో తాళి ఉన్నప్పుడు అలా నాకు మంచిగా అనిపిస్తలేదంటే, గట్లనా అని చెప్పి తాళి తీసేసి డబ్బాలో పెట్టి ఆడితో తిరిగినప్పుడు ఎంత దగా అండి కదా. తాళి అంటే వాడికి అడ్డొస్తుంది. ఆమె పెళ్ళైన స్త్రీ, తాళి ఉంది, అరే ఒక నిబంధన. వీడా అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు, చేసేదే ఎదవ పని. ఇంకా దాంట్లో ఏమంటూ వస్తుందంట, తాళి కనుక. వాడు పాపం చేయలేడు ఆమెతోటి కనుక, అది అడ్డు పెళ్లి గుర్తు వస్తుంది కనుక. వాడంటాడు అది తీసేయమన్నప్పుడు అది తీసేసి కథ పక్కన పెట్టేసి ఈ స్త్రీ వారితో ఊరేగుతుంటే ఎంత అన్యాయమో, ఎంత అక్రమో, ఎంత ద్రోహమో తన నిబంధన భర్తకు, తన పిల్లల మీదకి ఎంత శాపం వస్తుందో వాడి మీదకి కూడా వస్తుంది. కానీ ఈ స్త్రీ అయితే పెళ్ళైంది కదా. దేవుడు అట్లా చెప్తున్నాడండి, మీకు చెప్తున్నాను, మీ హృదయంలో మందసం ఆ యొక్క ఆజ్ఞలు ఉండాలి. మీరు ఎప్పుడు నాకు లోబడకుండా ఆజ్ఞలు నిత్య అవతల పడేస్తే ఒక అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక స్త్రీ పురుషుల్లాగా నా ఎదుట ఉంటారని చెప్పి దేవుడు ఆ మందసం గురించి మాట్లాడుతున్నాడండి. మీరు ఏమర్థం చేసుకుంటున్నారు? 2 వాక్యాలు చూపించాను, ఇంకా 10 వాక్యాలు చూపించినా అంతే. దేవుడు అన్నాడు, దేవుడు ఎక్కడ ఉండాలంటే నీ హృదయంలో ఉండాలి. ఎట్లా ఉంటాడు ఆయన? వాక్య రూపంలో ఉంటాడు, ఆజ్ఞల రూపంలో ఉంటాడు. నువ్వు ఆజ్ఞలో మీరు ఎప్పుడైనా వెళ్ళావో, ఒక పెళ్ళైన స్త్రీ కదా తన భర్తను పచ్చి మోసం చేయటానికి తాళి తీసి పక్కన పెట్టినట్టే ఈరోజు దేవుడు వాక్యాలు తీసి పక్కన పెట్టి నువ్వు పాపంలోకి వెళ్ళిపోతే ఇంకేమీ తేడా లేదు. కనుక ఇశ్రాయేలు అంటున్నాడు, నీ దేవుడు ఎవరు అంటే అద్వితీయుడైన దేవుడు. ఆయన ఏమిటి అంటే ఆయన ఆజ్ఞలు ఇచ్చాడు. ఆజ్ఞలు గైకొంటేనే దేవుడు తప్ప ఆయన లేకపోతే ఏమీ లేదు. నేను కొత్త నిబంధనలో దీనికి సమానమైనది ఒకటి చూపించి 2 నిమిషాల్లో ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం తీయండి, మీరు తీసి పెట్టుకోండి, ఇక నాకు సమయం కూడా లేదు. ఆయన ఒలీవల కొండకు వెళ్ళి వచ్చాడు, రాత్రంతా ప్రార్థన చేసి వచ్చాడు.
తెల్లవారి ఆయన దేవాలయంకి వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. జనులు అనేకులు వచ్చారు, ఆయనకు బోధిస్తున్నాడు జనులకు. యేసుప్రభు మంచి బోధ, కరుణ బోధ, దయబోధ, మంచి బోధ కనుక తెల్లవారుజామునే వచ్చేసేవాళ్ళు యేసుప్రభు దగ్గరికి. వచ్చి దేవాలయం దగ్గర అందరు కూర్చున్నారు, ఆయన బోధిస్తున్నాడు. ఇంత లోపల కొంచెం శాస్త్రులు, పరిసయ్యులు లాంటి మతాధికారులు వచ్చి ఒక స్త్రీ పాపంలో పట్టబడిందని తీసుకొని వచ్చి యేసు కాళ్ళ దగ్గర ఆమెను పడేసి అక్కడ కింద పడేసి, యేసు నువ్వేమంటావు చెప్పు, ఈ స్త్రీ మేము పట్టుకున్నాం, తెల్లవారు ఎప్పుడో వ్యభిచారం చేస్తుంటే పట్టుకున్నాం, రెడ్ హ్యాండెడ్గా దొరికింది. మరి మోసే ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఇదిగో ఇదే ధర్మశాస్త్రం అంటే ఈ డబ్బా ఈ మందసంలో ఉన్నదే ధర్మశాస్త్రం. నరహత్య చేయొద్దు, వ్యభిచరించి ఏం చేయాలి? తర్వాత నిర్గమకాండం, లేవికాండలు ఉంటుంది, వాళ్ళని తీసుకెళ్ళి రాళ్ళు పెట్టుకొట్టి చంపేయాలి. స్పష్టంగా ఉంటుంది కదా. ఈరోజు ప్రతి కేసు లాయర్ ఫైల్ చేసినప్పుడు జడ్జి ఏం చేస్తాడు? పలానా కేసు కింద పలానా శిక్ష కదా, పలానా 420 కింద, లేకుంటే 408 కేసు కింద, ఒక్కొక్క ఆ యొక్క ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ కింద పలానా దాని కింద పలానా శిక్ష వేసేస్తాడు. జడ్జి ఏం సొంతంగా రాయడండి, దానికి మ్యాచ్ కావాలి, దీనికి శిక్ష. అట్లే వచ్చి పట్టుకున్నారు మోషేని, యేసుని పట్టుకున్నారు. చెప్పు మోషే అన్నాడు కదా రాళ్ళు పెట్టి, ఏమంటావు నువ్వు? నిజంగా వాళ్ళు వచ్చిన వాళ్ళంతా యేసుప్రభు దగ్గర ఆమెను కదా కాపాడాలని వచ్చారా? కాదు. వాళ్ళు ధర్మశాస్త్రం నేర్చుకోవాలని వచ్చారా? కాదు. వాళ్ళు అంతేకాదు ఏదైనా క్లారిటీ ఉందా? రాళ్ళు పెట్టి కొట్టకుండా ఇంకేదన్నా ఒక వెసులుబాటు, ఇవన్నీ కాదండి. యేసుప్రభు ధర్మశాస్త్రోపదేశకుడుగా అందరికీ మించిన బోధ చేస్తున్నాడు ఆ రోజు కనుక ఈయనకు చాలా ఇంటెలిజెంట్. అట్లా కూడా రాలేదండి వాళ్ళు ఆయనను శోధించడానికి వచ్చారు. ఏంటో తెలుసా? నువ్వు రాళ్ళు పెట్టి కొట్టద్దు అన్నాడు అనుకో దేవుడు, అయ్యో అది పాపం కదా మానవులను అట్లా రాళ్ళు పెట్టి అంటే నువ్వు మోషేకి వ్యతిరేకమా, నువ్వు యూదులకు వ్యతిరేకమా అని చెప్పి యేసు మీద పట్టడానికి. రెండోది యేసుప్రభు ఒకవేళ కొట్టండి అన్నాడు అనుకో, నువ్వేదో కృప అని చెప్తున్నావు కదా, దానికి ఇది ఎట్లా మ్యాచ్ అవుతుంది? లేదు కొట్టద్దు అన్నాడు అనుకోండి, అందరూ వ్యభిచారం చేసుకోవచ్చు కదిగా, ఏంటి అసలు? అప్పుడు యేసుప్రభు చాలా సందిగ్ధంలో పడిపోయాడు, ఇరకాటంలో పడిపోయాడు కదా. ఏమంటారు, అడకత్తెరలో పోక అంటారు కదా, పోకలాగా పడిపోయాడు అనుకొని ఆహా వాళ్ళు లోపల అనుకుంటున్నారు ఆహా అని. దేవుడు అన్నాడు సరే సరే అని చెప్పి ఏం చేశాడు, ఆయన ఏం జవాబు చెప్పలేదని. ఆయన నేల మీద వంగి అక్కడ ఇసుక ఉన్నట్టుంది, మంచి మట్టి, దాంట్లో రాస్తూ ఉన్నప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే, ఏం చేస్తున్నాడు మాట్లాడాడు ఏంటి అని అన్నప్పుడు యేసుప్రభు ఒకటే అన్నాడు, మీరు ఎవ్వరు కూడా వెనక్కి, అందరూ రాళ్ళు కొట్టచ్చు, ప్రతివాడు రాళ్ళు కొట్టు. మీరే చూశారు కదా, ఇద్దరు ఆమె పాపంలో ఉంది, నేనేమన్నా కొట్టచ్చు, కానీ ఒక్కటి చేయండి ఏంటంటే మీలో పాపం చేయని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చి రాళ్ళు కొట్టచ్చు, ఫస్ట్ రాయి కొట్టచ్చు అని మళ్ళీ వంగి రాస్తూ ఉన్నాడు. వెనుక ఎవరో చాలా హైట్లో ఉన్న ఆయన వచ్చి చూస్తా అంటే అర్థమైంది మీకు కదా. వచ్చాడు, వచ్చి చూస్తూ ఉంటే ఏముంది, ఆయన రాశాడు. ఏమని రాశాడు? ఆగస్టులో చేసిన అడ్డమైన పనులు హెడ్డింగ్ పెట్టాడు దేవుడు. అరే ఇది నావే రాసినట్టున్నాడు, అది కరెక్ట్గా రాస్తున్నాడు. అంతా రాసి ఆయన ఫైల్స్ అన్నీ తీస్తున్నాడు అండి. ఇట్లా కొట్టాడు యేసుప్రభు, కొట్టి ఫైల్స్ బయటికి తీసి ఒక్కొక్క ఫైల్ రాదు. అది ఎన్ని కేబీస్ ఉంది, ఎన్ని ఎంబీలు ఉందో కూడా దేవుడు తెలుసు. ఒకవేళ వేయాలనుకుంటే రాస్తూ ఉంటే ఒక్కొక్కటి చూశాడు, అమ్మో ఆగస్ట్దే రాశాడంటే లేదు మెల్లగా ఆడు వెళ్ళిపోతాడు. అందరు చూస్తున్నారు, వెళ్ళిపోతారు. ఒక్కడు కూడా నేను పాపం చేయలేదు, నేను ఈ కొలటను ఈ యొక్క వేషం రాయి కొట్టిపోతాను అని చెప్పి అన్నగలిగినవాడు వెళ్ళాడు. అందరూ పాపం చేసేవాళ్ళు. పాపులకు శిక్ష విధిస్తే ఎట్లా? పాపులకు పావనుడైన పరిశుద్ధుడు శిక్ష విధించాలి కదా. మోసే ధర్మశాస్త్రం కరెక్టే, మీరు రాళ్ళు కొట్టాలని కరెక్టే, కానీ మీలో పాపం లేకుండా ఉన్నప్పుడు చేయండి ఆ పని. మీరు బలహీనులు, మళ్ళీ వేరే బలహీనులను ఆమె దొరికినా వేశ్య, దొరకని వాళ్ళంతా మీరు కనుక నా దగ్గర ఎట్లా కుదురుతుంది? టకటకర అందరు వెళ్ళిపోయారండి. అప్పుడు యేసుప్రభు అడిగాడు, అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదండి? లేదు ప్రభా ఎవరు నన్ను శిక్షించలేదు అంటే యేసు అన్నాడు, నేను నిన్ను శిక్షించాను. చెప్పలు కొడదామా అండి? దేవుడు ఎంత కరుణ చూపిస్తున్నాడంటే, నేను నిన్ను శిక్షించను. ఎందుకు? బైబిల్ నువ్వు వెళ్ళి పాపం చేయకమంటే ఈ మందసమే యేసుక్రీస్తు అండి. మళ్ళొకసారి ఇవ్వండి, అది మందసమైన యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీదకి, ఆయన ఈ యొక్క తుమ్మ కర్ర చెక్క, ఆయన మానవ శరీరం, బయట గోల్డ్, ఆయన దైవత్వము. కనుక ఈ కెరూబుల మధ్యలో, పరలోకములో కెరూబులు, భూమి మీద కూడా ఆయన కెరూబుల మధ్యలో నివసించగలరు. అలాంటి దేవుడు అంటున్నాడు. ఇది ఏమిటి అంటే దీన్ని సీట్ ఆఫ్ జడ్జిమెంట్ అంటారు. ఇక్కడి నుంచి జడ్జిమెంట్ పోయే ఆకాను చచ్చిపోయాడు రాళ్ళు పెట్టి కొట్టి. ఇప్పుడు ఇదే జడ్జిమెంట్ దగ్గరికి ఎవరు వచ్చారు? ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. ఆమెను కూడా అదే జడ్జిమెంట్తో చంపేయాలి.
కానీ దేవుడు అంటున్నాడు, ఈ మోషే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కోడెల మేకల రక్తం తీసుకొచ్చి ఇక్కడ యాజకుడు చమిరేవాడండి. కరుణాపీఠం మీద వెళ్ళి చమిరి బయటకు వస్తే బతికినట్టు, లేకపోతే లేదు. సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళేవాడు అతి పరిశుద్ధ స్థలములోకి, గర్భగుడిలోకి. కానీ ఆ రక్తము ఇప్పుడు నేను ఇస్తున్నాను, మిమ్మల్ని అండర్ ద లా నుంచి అబౌవ్ ద గ్రేస్లోకి తీసుకొస్తున్నాను, మిమ్మల్ని ధర్మశాస్త్రం నుంచి విడిపించి మీకు కృప చూపటానికి వచ్చాను కనుక ఇప్పుడు దీని నుంచి కార్చాల్సిన రక్తము నాది కారిపోతుంది. ఈమెను రాళ్ళు పెట్టే కొడతారంటున్నారు కదా, కాదు కాదు, రాళ్ళ కంటే ఇంకా చాలా పదునైనవి ఉన్నాయి. ముళ్ళతో గుచ్చేస్తారు నన్ను, తెలుసా? నేను ఈమె తలలో ఎంత ఆలోచన చేసింది పాపాలు, నా ముళ్ళు గుచ్చేస్తారు. కనుక ఈమె నడుచుకుంటూ వెళ్ళింది, నా కాళ్ళలో మేకులు పొడిచేస్తారు. ఈమె పక్కన పండుకొని పాపం చేస్తుంది, కానీ నా దేహం అంతా కొరడాలతో చీల్చేస్తారు. ఎంత రక్తం కావాలో ధర్మశాస్త్రానికి నేను అంత ఇస్తాను, ఈమెను క్షమించేస్తున్నానని ఈ సీట్ ఆఫ్ జడ్జిమెంట్ ఈరోజు సీట్ ఆఫ్ గ్రేస్గా మార్చాడండి దేవుడు. దేవుని యొక్క వాక్యములో మీకు అర్థం అవుతుందో లేదో, ఇక్కడ ఆకాను సచ్చినట్టే ఈమె చావాలి, కానీ దేవుడు అంటున్నాడు చావకుండా నేను చేస్తాను, మధ్యలో వచ్చి నా ప్రాణం పెడతానని చెప్పి. అందుకు యోహాను సువార్త 1వ అధ్యాయం 17-18 ఏమని ఉంటుందంటే, మోషే వలన ధర్మశాస్త్రం కలిగెను, అయినను కృపా సత్యమో క్రీస్తు వలన కలిగినాయి చెప్తున్నాడు. ఈ భూమి మీదకి నేను కృపను తీసుకొని వచ్చాను కనుక మీరు ఇప్పుడు ఎవ్వరు నా దగ్గరికి రావటానికి భయపడనక్కర్లేదు. ఆ స్త్రీ భయముతో, బెదురుతో, వణుకుతో గజగజలాడిపోతుంది. ఇంకొద్దిసేపు అయితే కుక్కలాగా కొట్టి చచ్చిపోతారు. ఎంతసేపులో చచ్చిపోద్ది ఆమె. రాళ్ళు పెట్టి కొడితే బలహీన ప్రాణం అయితే హాఫ్ అన్ అవర్లో చస్తారండి కదా. రాళ్ళు పెట్టి కొడితే ఒక 100 మంది వచ్చి రాళ్ళు కొడితే ఏముంటుందండి, చచ్చిపోతాం కదా. 2 గంటలు కూడా ఒకవేళ కొట్టుకొని గిలగిల కొట్టుకొని అయినా సావచ్చు. కానీ దేవుడు అన్నాడు అలాంటి సావు కాదు, నేను మీ కొరకు కృప చూపటానికి దినమెల్లా పొడవబడి ఉంటాను. నేను 3 మేకుల మీద నన్ను ఎలాడేసినప్పుడు తలలో ముళ్ళ కిరీటం, దేహమంతా పొట్టుబొట్టు రక్తంగా 6 గంటలకు పైన సూర్యుడు ఎదుట ఆ యొక్క నా దేహంలోంచి రక్తము ఈ యొక్క ధర్మశాస్త్రం కింది నుంచి మిమ్మల్ని పైకి తీసి మీకు కృపనివ్వటానికి వచ్చానని దేవుడు అన్నాడు. ఇప్పుడు నా దగ్గరికి రావటానికి ఎవరు భయపడనక్కర్లేదు. ఆకానును పిలుస్తుంటే ఎట్లా భయపడ్డాడు ఆ రోజు, పాపం చేసి భయంకరంగా భయపడ్డాడు ఆకాను యెహోషువ దగ్గరికి రావాలంటే. కానీ బైబిల్ అంటుంది ఈరోజు మనం దేవుడి యొద్దకు అలాగున్న రావాల్సి భయము లేదని చెప్పి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో ఆఖరి 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి నాతో పాటు దేవుని వాక్యం తీయండి. మందసము యొక్క సంకేతము భూమి మీద. క్రైస్తవులు ఎందుకు విగ్రహాలను మొక్కరంటే, క్రైస్తవులు ఎందుకు బొమ్మల్ని పెట్టుకోరంటే, యూదులు ఎందుకు బొమ్మల్ని పెట్టుకోరంటే, వాళ్లకు దేవుడు అంటే ఒక ఆకారము, రూపు, రేఖ కాదు. దేవుడు అంటే వాక్యము, ఆజ్ఞనే. ఆ ఆజ్ఞను గైకొనకుండా మనం ఎన్ని కానుకలు ఇచ్చినా ఆయన తీసుకోడు. ఆజ్ఞను గైకొనకుండా ఆయనకి ఏది ఇచ్చినా ఆయన అంగీకరించడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగుంది, ఆకాశం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధానాయకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడదాము. మన ప్రధానాయకుడు మన బలహీనలతో మనతో సహానుభవం లేనివాడు కానీ సమస్త విషయంలో మన వల్ల శోధింపబడ్డాడు, ఆయన పాపం మాత్రం చేయలేదు, ఆయన రక్తం ఇవ్వాల్సింది కనుక అని అంటాడు. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనద్దంకు చేరదు. ఆయన ఏం చేశాడంటే దాన్ని థ్రోన్ ఆఫ్ గ్రేస్గా మార్చాడు. ఇంగ్లీష్లో రాసి పెట్టుకోండి. థ్రోన్ ఆఫ్ జడ్జిమెంట్గా ఉండింది, అది ఇప్పుడు థ్రోన్ ఆఫ్ గ్రేస్గా చేశాడు. ఏ సీట్ ఆఫ్ జడ్జిమెంట్గా ఉండింది, ఏ సీట్ ఆఫ్ గ్రేస్గా చేశాడు. కృపకు ఆయన దాన్ని స్థాపించి అన్నాడు, ఇక నేను ఎవరిని శిక్షించేది ఏమీ లేదు. మీ మనస్సులు మార్చుకోవాలి, హృదయాలు మార్చుకోవాలి, అంతరంగాన్ని మార్చుకోవాలి. మీ పాప శాపాలు, నన్ను చూడాలనుకుంటే నన్ను వాక్యంలో చూడాలి, నన్ను చూడాలనుకుంటే నా ఆజ్ఞల్లో నన్ను చూడాలి, అంతే నా ప్రేమను చూపిస్తాను, ఎవరైనా సరే నా యొద్దకు రావచ్చని దేవుడి మాటలు చెప్తూ అంటాడు. దీంట్లో ఇంకొకటి రెండవది ప్రమాదంగా ఉంది. అదేంటో తెలుసా? మనం ఏ రక్తం చేత విమోచింపబడ్డామో దాని విషయం శ్రద్ధ లేకపోతే ఏమవుతామో చూడు. అది రెండవది. అది చూడండి, కొంచెం ముందుకు రండి. 8వ అధ్యాయంలో ఈ మాట చదివిన తర్వాత నేను ప్రార్థన చేస్తాను, అయిపోయింది. 8 కాదండి, 10వ అధ్యాయం చూడండి. హీబ్రూ పత్రిక 10వ అధ్యాయంలో హెబ్రీలకు రాసిన పత్రిక 10:19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది, జీవం గలది, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదై మార్గమున ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమందు ప్రవేశిస్తున్నాం. మనము నివంచుటకు ఆయనకు ధైర్యము కలిగి ఉన్నది గనక, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనక మనము మనస్సాక్షి కల్మషము తోచకుండా బ్రతకాలంట. ప్రోక్షింపబడిన హృదయం గల వారం కావాలి. నిర్మలమైన ఉదకమైన వాక్యంతో స్నానం చేస్తూ ఉండాలి.
శరీరములు గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనం దేవుని సన్నిధానం చేరాలి. ఇలాగున ముందుకు సాగాలి. ధైర్యం కలిగి ఇప్పుడు యేసు ప్రభు ఇచ్చాడని చెప్పి. కాకపోతే ఏంటి అది చెప్పి నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ఇదే అధ్యాయంలో 26 వచ్చిన చూడండి. మనం సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, అంటే దేవుడేంటో దైవమేంటో కదా, రక్షణ ఏంటో విమోచన ఏంటో, ఆయన రక్తం ఏం చేస్తుందో, ఒక వేశ్యను అప్పుడప్పటి నుంచే రాళ్ల నుంచి కాపాడిన యేసు యొక్క ప్రేమ ఏంటో తెలుసుకున్నాక బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఇళ్ళ పాపములకు బలి ఇకను ఉండదు. కానీ అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఆ పాపం స్త్రీ ఇకను పాపం చేయదు. ఇప్పుడైతే నేను అడ్డుకున్నాను, నేను ఇప్పుడు ఇక్కడ కుక్కలాగా చంపేసేవాళ్ళు ఈ దేవాలయం దగ్గర నేను రాళ్లతో కొట్టి, నేను అడ్డుకున్నాను కనుక నువ్వు ఏం చేయాలి, ఇకను పాపం చేయకూడదు బుద్ధిపూర్వకంగా. ఆ మాట ఇక్కడ రాస్తున్నాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ తర్వాత ఆ పాపమునకు బలి ఉండదు కానీ అని చెప్పి తర్వాత ఏం మిగిలి ఉంటుంది, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుట. ఆకాను ఎట్లా ఎదురు చూచాడో, విరోధులను దహించబో తీక్షణమైన అగ్నిక ఉంటుంది. ఎవడైనాను మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరించండి, 2-3 సాక్షుల మీద కనికరింపకుండా వాడిని అప్పుడు చంపేసేవాళ్ళు. ఇప్పుడు అంటాడు, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, అంటే యేసు దేవుడు కాదని, ఆయన రక్తం ఏమీ లేదని చెప్పి ఆయన విమోచనను మనం తక్కువగా ఎంచి నీచంగా ఎంచి అపవిత్ర చేస్తే, తాను పరిశుద్ధపరచబడకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైన ఎంచి కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుగా ఎంచబడని మీకు తోచును. ఎవడు క్లోజ్ చేసేస్తున్నాడు. బిడ్లారా, నేనైతే నా ప్రాణాన్ని సమస్తాన్ని దారపోసాను. ఈరోజు ఈ మందసం ఉందా, ఆ యొక్క ఆర్క్ ఆఫ్ కావలి ఉంటుందా, లేదండి. ఒకరోజు దాన్ని పట్టుకున్నారు, దాన్ని నాశనం చేసేసారు. యేసుప్రభే ఆ మందసం, యేసుప్రభే ఆజ్ఞ కనుక కాళ్ళు చేతులు ఆయనను కట్టేసి తీసుకెళ్లి సిలువలో ఆయనను బలియాగం అర్పించినప్పుడు దేవుడు అంటున్నాడు, మనందరి కొరకు రక్తం కార్చి ఈ భూమి మీద దేవుడు అంటే ఎవరు అనంటే, దేవుడు అంటే వాక్కు అయి అనాదిగా సృష్టినంతా వాక్కుతో చేసిన దేవుడు. నీ మేలు నా మేలు కోరి ఆయన చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడో తెలుసా, నేను దేవుడునై ఉన్నాను, నా ఎదుట ఏ దేవుణ్ణి మీరు చేయకూడదు. ఆ మాటలు నిర్గమకాండ 20 అధ్యాయంలో, నేనే దేవుడు, నేను తప్ప ఏ దేవుడు నీకు ఉండకూడదు. ఫస్ట్ ఆగిన పైన ఆకాశం అందే కానీ భూమి అందే కానీ భూమి కింద నీళ్ళ కానీ ఏ రూపాన్నైనా ఏ విగ్రహాన్నైనా నువ్వు చేసుకొని వాటిని పూజించకూడదు, సాగిల పడకూడదు. మరి నా దగ్గరకు వస్తే నేను కూడా నీకేం కనపడను. నేనంటే నీకు ఇచ్చిన ఆజ్ఞనే, నేనంటే నీకు ఇచ్చిన శాసనమే. దీన్ని గైకొన్నావా, నేను నీ బ్రతుకంతా మంచితనం చూపిస్తాను. నువ్వు దీన్ని గైకొనలేదా, ఈ ధర్మశాస్త్రం కింద ఆజ్ఞల చేత నువ్వు చంపబడతావని చెప్పి దేవుడు ఈ బైబిల్లో మనకు ఈ మందసం గురించి చెప్తున్నాడు. ఈ యొక్క మందసం విషయమై చివరి మాటలు, ఇది మొట్టమొదటగా ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలోని మందసం పెట్టినప్పుడు ఈ బంగారంతో చేసి ఈ కరుణా పీఠము, పీఠం ఇదంతా ఒక పీఠం పైన కప్పులాగా దీన్ని తీసేవాళ్ళు. తర్వాత కొంతకాలమైనాక దీన్ని తీశారు. ముందుకెళ్ళినాక దీంట్లో ఒక బంగారు పాత్రను పెట్టారు, పెట్టి తయారు చేపించి పెట్టి దాంట్లో మన్నా వేశారు. వాళ్ళకు ఆకాశం నుంచి మన్నా కురిసేది తినడానికి, ఆ మన్నాను పెట్టారు. మూడవది వీళ్ళకు యాజకుడుగున్న, ప్రీస్టుగున్న, పాస్టర్గున్న అహరోనుకు ఒక కర్ర ఉండేది, అట్లా కర్ర ఉండేది అనమాట. ఆ కర్రను దీంట్లో పెట్టారు. అది ఒకరోజు చిగురించింది కనుక అహరోను నాకు యాజకుడు అని చెప్పడానికి. అవి 3 మాత్రం దీంట్లో ఉండేవండి. ఆజ్ఞల పలకలు, శాసనాలు, ఒక బంగారు పాత్రలో మన్నా, మన ఉప్మా ఎట్లా ఉంటుంది, ఉప్మా లేకపోతే రవ్వ పిండితో చేసింది, బహుశా అట్లా ఉంటుంది, అలాంటిది ఒక పాత్రలో ఉండేది. మూడవది ఆ యొక్క అహరోను చిగురించిన కర్ర ఉండేది దీంట్లో. ఇవి తప్ప ఏమీ లేవు. తర్వాత కాలంలో దాన్ని తీసుకొని వెళ్ళారు, యెరూషలేములో దేవాలయంలో కూడా తీసుకెళ్ళి పెట్టారు. తర్వాత అది గాయపైపోయింది యుద్ధాలైనాక. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు కొత్త నిబంధన మీరు దేవుని ఆలయమై ఉన్నారని. ఇప్పుడు అది చదువుతారు ఎవరైనా ఒక్కసారి ఆ వచనమో, దాంతో ప్రార్థన చేసుకుందాం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని. అంటే ఆయన వాక్య రూపకంగా, ఆత్మరూపకంగా, శాసనాల రూపకంగా, నిబంధన రూపకంగా, ఆ యొక్క ఆజ్ఞల రూపకంగా నివసిస్తాడు మనలో. తర్వాత చదవండి ఇప్పుడు, ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వాణ్ణి పాడు చేయి. దేవుడికి హెచ్చరికిస్తున్నాడు, మీరు ఆలయమే, నాకు మీలో మందసం రూపంలో నేనున్నాను, కానీ ఇక్కడ మీరు మీ ఆలయమైన ఈ శరీరాన్ని తీసుకెళ్ళి ఏ పాపమైన చేసినా పచ్చబొట్లు పెట్టుకొని కదా, విగ్రహారాధన చేసి, ఆ యొక్క వ్యభిచారం చేసి, దొంగతనం చేసినప్పుడు దేన్ని ఉపయోగిస్తారు మీరు? మీ కాళ్ళు చేతులనే నా దేహాన్ని. కనుకప్పుడు మీకేమైతే నేను ఆ దేవాలయాన్నే పాడు చేసేస్తానన్నాడు. ఇదేంటండి, కోరుకొని ఒక ఇల్లు కదా, దేవుడికి ఎంత దుఃఖం. మనం ఒక ఇల్లు కొనుక్కున్నాం, దాన్ని రిపేర్ చేసుకున్నాం, మంచిగా పెట్టుకున్నాం, మళ్ళీ మన చేతులతో కూలగొట్టుకుంటే ఎంత బాధ ఆలోచించండి కదా.
అలాగున్నే ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాన్ని కడుతున్నారు, కొన్ని రోజుల తర్వాత వాళ్ళ చేతులతో కూల్చుకుంటున్నారు. కనుక దేవుడి వాక్యం రాశాడు. దేవుడు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు కనుక, దేవుడు ఆత్మ మీలో నివసిస్తున్నాడు కనుక మీరు వచ్చి దీనికి సిమెంట్ వేసి దీన్ని కడిగి పాలతో ఇంకా దేంతో దేవాలయాలు ఏవి కడుక్కోవద్దు, వాక్యం చేత మీ బ్రతుకులను కడుక్కోండి, మీ యొక్క దేహం అనే దేవాలయాన్ని పవిత్రంగా ఉంచుకోండి. ఒకరోజు మిమ్మల్ని నేను పరలోకానికి తీసుకొని వెళ్తాను, అందు గురించే నా కుమారుడిని మీకు ఇచ్చానని చెప్తున్నా. ఆ దేవుడే దేవాలయము. ఈ నమూనా కూడా గుర్తుండాలండి అందరికీ. ఇదిగో ఇక్కడ ఉన్న దేవాలయంలో ఆవరణలో ఏమున్నాయి, పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి, అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయో అవి ఎరిగి, దేవాన్ని నీ లోకంలో నీ చేత నీ కుమారుడి రక్తము చేత కనబడి నేను మహిమ కొరకు వెళ్తున్నాను కనుక నన్ను లోకంలో ఏది శోధించినా నా లోపల వాక్యాలుంటే నేను ఆ శోధన జయించి నేను పరలోకానికి వెళ్తానని చెప్పి ప్రతి పాపపు ఆ యొక్క ఆలోచన యోచన వచ్చినప్పుడు మన గుండెలో నుంచి ఆ యొక్క వాక్యం బయటికి తీసి, దేవా ఈ ఆజ్ఞను గైకొనకపోతే నువ్వు నన్ను శిక్షిస్తావని భయపడుతూ ఉంటే, ఒకరోజు ఆయన వచ్చి ఈ చర్చిలను తీసుకెళ్ళాడు, ఈ యొక్క బిల్డింగ్లను తీసుకెళ్ళాడు. ఆయన ఈ లోకంలో మనం వస్తుంది ఎవరిని తీసుకెళ్తాడంటే మనల్ని నిత్య మహిమకు తీసుకెళ్తాడు. అందరం తలలు వంచుదాము, ప్రార్థన చేసుకుందాము. పాత కొత్త నిబంధనలో ఉన్న తేడా పాత నిబంధనలో రాసి పెట్టుకోండి. వారితో నివసించిన కాలము పాత నిబంధన, కొత్త నిబంధన వారిలో నివసించు కాలము కొత్త నిబంధన. ఇప్పుడు మనలో నివసిస్తున్నాడు, మనతో కాదు, ఇశ్రాయేలుతో ఉండేవాడు ఆయన, ఆ యొక్క సైన్యములకు అధిపతి. అప్పుడు ఆ యొక్క మందసము పెట్టె దగ్గర ఆయన ఉండేవాడు. ఇప్పుడు అంటున్నాడు, కాదు, నేను వారితో ఉన్నాను. ఈరోజు నా సెల్ ఫోన్ నాతో ఉంటుంది, నా వెహికల్ నాతో ఉంటుంది, అలాగున్న నా ఇల్లు నా దగ్గర ఉంటుంది, నా పిల్లలు నాతో ఉంటారు, ఇలాగ ఎవరైనా చెప్పుకోవచ్చు. అలాంటిది పాత నిబంధన కాలం, ఇశ్రాయేలుతో ఉన్న కాలము. ఇప్పుడు అంటున్నాడు, ఆత్మీయ ఇశ్రాయేలుడైన ఒక దేవుని బిడ్డల్లో ఉండే కాలం. ఇన్సైడ్ ఆయన మనలో ఉంటాడు కనుక ఆయన మాట్లాడుతూ ఉంటాడు, ఆయన స్వరం వినిపిస్తూ ఉంటుంది కనుక దేవుడు అంటున్నాడు, మనలో నివసించే దేవుణ్ణి మనం ఆలయంగా కట్టి ఆయనను గణపరుస్తామా? మనలో నివసిస్తున్న ఆత్మదేవుణ్ణి హింసిస్తూ బాధ పెరుస్తూ ఆయనను మనలో నుంచి వెళ్ళగొట్టేద్దామా? ఆలోచించండి. దేవుడు అందు గురించే ఈ ప్రత్యక్ష గుడారం గురించి 6 వారాలు నేర్చుకున్నారు. నీవే దేవాలయం బిడ్డ, నువ్వు దేవాలయం అయితే నీ దగ్గరికి చాలామంది వస్తారు. ఈరోజు మన చర్చిలో నాతో పాటు చాలామంది దేవాలయాలుగా వారి బ్రతుకులు కట్టుకుంటున్నారండి. పక్క వాళ్ళు అడుగుతారు, కొంచెం ప్రార్థన చేయండి అంటే, నీలో ధూప వేదిక ఉందని వాళ్ళకి తెలుసు కనుక నీ వద్దకు వస్తున్నారు. నువ్వు ప్రార్థన చేస్తే జరుగుతుందని తెలుసు కనుక వాళ్ళు నీ వద్దకు వస్తున్నారు. మరి అలాగున నీ దేవాలయాన్ని కట్టుకుంటున్నావా? లేకపోతే ఇంకా నేను మెదక్ దేవాలయానికి, లేకపోతే ఇంకా వెలంకని మాత దగ్గరికి వెళ్తాను అని పిచ్చి పిచ్చి మనుషుల చేత్తో కట్టిన దేవాలయాల దగ్గరికి వెళ్ళడమో ఈరోజు ఆత్మీయ అజ్ఞానపు దశ. ఏం వెళ్ళట్లేదా? అన్యులు హిందూస్ వెళ్ళట్లేదా? వాళ్ళు కాశీ దాకా దేవాలయాలకు వెళ్తుంటారు. వాళ్లకు నీకు తేడా ఏమిటి? జీవం లేని బొమ్మలను పూజించడానికి వెళ్తారు వాళ్ళు చాలాసార్లు. వాళ్ళకి ఎప్పుడు దేవుడు కనపడడు. బొమ్మల్ని చూసి దేవుడిని చూసామనుకొని వచ్చేస్తారు. ఆ బొమ్మకు మనిషి చేసిందే మళ్ళీ కనుక దేవుడు అది అలాంటి పొరపాటు ఈరోజు క్రైస్తవుల దేవాలయం. అందుగురించే మనం మరియమ్మ బొమ్మ, యేసు ఒక కటౌట్ కూడా ఇక్కడ పెట్టము. ఎలాంటిది యేసు ప్రభు బొమ్మ అక్కర్లేదు. యేసు నీలో వాక్య రూపకంగా ఉంటాడు. పాత నిబంధన అంతా ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన దేవుడు. కొత్త నిబంధన వచ్చే వరకు మత్తయి 5:6-7, మత్తయి 5:6-7, మత్తయి సువార్త 5:6-7 నువ్వు రోజు చదివి నీ హృదయాల్లో అవి పెట్టుకో. నీ జీవితం ఈ భూమి మీద ప్రకాశిస్తుంది, వెలుగుమయమవుతుంది, దీవెన ఆశీర్వాదాలు నీతో ఉంటాయి. ఎందుకో తెలుసా? వాక్య రూపకంగా దేవుడు నీలో నివసించే మందసం రూపంగా ఉంటాడు కనుక. యేసయ్య ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు ప్రభా. నిజమే, ఒక స్త్రీ మంగళ సూత్రం తీసేసి ఒక పురుషుడితో పాపం చేయటానికి కదా ఎంత తన మనస్సాక్షిని చంపుకొని నిబంధనను నిర్విర్తం చేసి పచ్చి ద్రోహం చేసి చేయగలుగుతుందో ఒక అక్రమ సంబంధంతో. అలాగునే ఈరోజు మానవులు కూడా యేసు ప్రభు ఆజ్ఞలను పక్కన పెట్టి ఏ పాపమైన చేస్తే ఆయన బలసూచకమైన మందసము అది కొట్టబడుతూ ఉంటుంది. ఆయన గుండె మీద పోట్లు కొట్టబడుతుంటాయి. యేసు అందు గురించే ఈరోజు ఆనాడు రోమా సైనికుల కంటే ఎక్కువ దెబ్బలు ఈరోజు యేసు ప్రభు తింటున్నాడు అండి క్రైస్తవులతోటి. చెప్పవలసి వస్తుందిగానే చెప్తున్నాను. ఆయనను కాళ్ళు చేతులు మాత్రమే కొరడాలతో మెగులతో కొట్టారు. ఈరోజు యేసు ప్రభు బిడ్డలు ఆయన గుండె మీద దాడి చేస్తున్నారండి. ఆయన వాక్యాన్ని గైకొనకుండగా అవమానకరమైన లజ్జాకరమైన ఆ యొక్క ప్రవర్తనతో ఆయన గుండె మీద అటాక్ చేస్తున్నారండి కదా. యేసు సహిస్తున్నాడు. ఆయన ఇంకెంతకాలం
కనుక యేసయ్యా నీ ఆజ్ఞలను గైకొంటాను తప్ప నీ ఆజ్ఞలను నేను ప్రభు అవమానపరిచి నిన్ను మొహం మీద ఉమ్మేసినంత కంటే ఇంకా నీచంగా నా బ్రతుకు ద్వారా నేను లోకంలో ఇలా క్రైస్తవుల చిచి చిచిచి అని ఎవరైనా అన్నారంటే ఆ రోజు యేసు ప్రభుకి 39 కాదండి 69 కొరడా దెబ్బలు కొట్టినంత బాధపడతాడు యేసు ప్రభు. కనుక మన బ్రతుకును పరిశుద్ధంగా జీవించి ఆయన మనలో ఉంటుండగా అనేకులకు మేలు, అనేకులకు సహాయం. మదర్ తెరిసా ఎట్లా చేసిందండి? ఆమె కాదు, ఎంతోమంది, మీకు ఆ పేరు తెలుసు అని చెప్తాను కానీ ఈరోజు వరకు దేవుడి ఆలయంలోంచి ప్రేమ, దయ, వెలుతురు, జ్ఞానము, సత్యాన్ని లోకానికి ఆయన ప్రవహింపజేస్తున్నాడు, ప్రకాశింపజేస్తున్న దేవాలయాలు ఈరోజు భూమి మీద క్రైస్తవులే. ఎంత మంచితనం తమ దాంట్లో ఉంటుంది, వాళ్ళ దేవుడు ఉన్నాడు కనుక మంచితనం. కనుక అలాంటిది నువ్వు కావాలనుకుంటే ఇప్పుడే ఒక తీర్మానం చేసుకో. యేసయ్యా నీకు నేను దేవాలయంగా ఉంటాను ప్రభా. నేను డొనేషన్లు ఇచ్చి కానుకలు ఇచ్చే మందిరాలు అవి ఎన్ని రోజులు ఉంటాయి ప్రభా? అవి గాలి వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా పోతాయి. అవి అలాంటి దేవాలయం కాదు నాయన, నిత్యమైన దేవాలయంగా నేను నీ కొరకుంటాను. నన్ను ప్రభా జ్ఞాపకం చేసుకొని నా యొక్క హృదయంలో నివసించనున్నవారు మీ చెయ్యి చూపిస్తే మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవా నాలో ఉండడం అంటే వాక్యమే. నేను వాక్యాన్ని చదివి, వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని నేర్చుకొని ఆ శాసనాలను కట్టడలను నేను గైకొంటాను ప్రభా. ఇంకా నన్ను బట్టి నువ్వు లోకంలో అవమానపరచబడకూడదు ప్రభా. లోకమంతా దేవాలయాల్లోకి వెళ్తున్నారు నాయన, రాళ్ళు రప్పలతో కట్టిన దేవాలయం. కానీ మాకు అది అవసరం లేదు నాయన, నువ్వు మాలో నివసించగలిగిన దేవుడు నువ్వు ఉన్నావు. నిన్ను నాలో పెట్టుకొని ప్రభా స్తుతించి గణపరిచి నేను మహిమపరుస్తాను. నువ్వు నెత్తి మీద పెట్టుకునే దేవుడో కాదు, నువ్వు హృదయంలో పెట్టుకోవాల్సిన దేవుడో నాయన. నువ్వు భుజాల మీద మోయవలసిన దేవుడో కాదు నాయన, మనస్సాక్షిలో మనస్సులో ఉండే దేవుడో కనుక రా దేవా, నా హృదయంలోకి వచ్చి నా పాపాలన్నీ క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకో. బ్రతికినంతకాలం నీ కొరకు బతాను. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా దేవునికే మహిమ కలుగును గాక. చేతులు దించి వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల పరిశుద్ధుల నీకే స్తుతి స్తోత్రం నాయన. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసం యేసయ్యా నీవే గనుక నాయన, నీవే మా వాక్కు, నీవే మా ఆజ్ఞవు, నీవే మా యొక్క పరిహారము గనుక యేసయ్యా నీ పాదాల దగ్గర మరొక్కసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. క్రైస్తవులకు దేవాలయం విషయమైన అవగాహన సంపూర్ణంగా లేకపోతే సాతాను మోసం చేస్తాడు కనుక ఆ కాని యొక్క జీవితంలో నా తండ్రి బయట శోధన ఉంది కానీ లోపల శాసనం లేదు కనుక నాయన అతడు చంపబడ్డాడు నాయన. అయ్యా కొత్త నిబంధన వచ్చే వరకు అయ్యా నా తండ్రి నాయన మరి ప్రభా లోపల పాపం ఉన్నప్పుడు బయట పాప పరిహారద బలి అయిన యేసు అక్కడ ఉన్నాడు గనక కరుణాపీఠం నుంచి ఆ బిడ్డకు క్షమాపణ దొరికింది కనుక నాయన ఇకనైనా మేము నా తండ్రి మా పాపాలు ఒప్పుకొని మేము నీ యొక్క కృపను పొందుకొని జీవించటకు సహాయం చేయండి. ఒకసారి కృప పొందుకున్నాక మా బ్రతుకంతా నీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకోండి. ఇంటి గోడల మీద కాదు నాయన, బైబిల్లో కాదు, స్టిక్కర్స్లో కాదు, కీచైన్స్లో కాదు నాయన, కార్ల మీద రాయడం కాదు, వాక్యము మా గుండెల మీద రాసుకోవాలని, మా హృదయంలో నీ వాక్యం ఉండాలని నువ్వు కోరుకొని మా హృదయం అనే పలక మీద రాస్తున్నావు కనుక అయ్యా మేము అలాగని రాసుకుంటకు సహాయం చేయండి, గైకొనటకు సహాయం చేయండి, మేము ఆశీర్వాదం పొందుటకు సహాయం చేయమని చేతులెత్తిన వీళ్ళందరినీ కూడా ప్రభా ఈ వాక్యం చేత అభిషేకించిన ఆయన ప్రతిదినము నీ బైబిల్ను పఠిస్తూ వాక్యాల ఆజ్ఞలు నేర్చుకొని వారు నీలో నివాసం చేస్తుండగా వారి మహిమకరమైన జీవితంలోకి వారు నడిపించుకోమని మహిమా ఘనత నీకే ఆరోపిస్తూ బలహీనమైన ఎన్నికలను వాడుకునేందుకు వందనాలు ఆయన. ఎత్తబడిన వాక్యం నారుకట్ట నీరుపోయిన నూరంతలు ఫలింపచేయమని మా ప్రభు మా రక్షకుడైన మా మందసమైన యేసుక్రీస్తు పుణ్యనామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.